6 JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టం మార్చుకోవటం ఇప్పుడు కల కాదు. 6 JVR తో సాధ్యం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. పద్మవ్యూహం కార్యక్రమానికి స్వాగతం. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తే మరొకరితో వివాహితర సంబంధాన్ని పెట్టుకొని నన్ను బాధ పెడుతున్నాడు అని బాధపడుతోంది సునీత. అతను చేసిన ఘోరాలు అన్నీ కాదని 3 పిల్లలతో న్యాయం కోసం పద్మవ్యూహం వేదికని ఆశ్రయించింది. న్యాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపిన ఈ వేదిక మా జీవితంలో కూడా వెలుగు నింపాలని కోరుకుంటోంది. మేము ఎస్టీ అబ్బాయిని లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. 5 months అవుతుంది డెలివరీ అయినాక. అయితే అప్పుడు నేను వెళ్ళి అక్కడ వర్క్ అది చూడలేదు కదా మేడం, ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళాడు చేసుడు ఆ పనిలో. వాళ్ళ దినాతో రిలేషన్ ఏర్పడ్డది. డీప్గా రిలేషన్ అంట మేడం. వాళ్ళిద్దరు కలిసి నన్ను ఏదైనా చేసే స్టేజ్లో వెళ్ళిర్రు అంతగానే. మళ్ళీ ఒకసారి ఏమైంది, ఆమె సేమ్ టైంలో బండి మీద తీసుకొని వచ్చిండు. ఆ రోజే కదా గొడవ చేసినా మళ్ళీ బండి మీద తీసుకొని అలాగే పబ్లిక్ అయిపోయింది కదా సినిమా, అందరూ చూస్తారు. ఇంకేముంది, నా వదిన నేను తీసుకొస్తా, నువ్వేంది అడిగింది అన్నట్టు నన్ను పాయింట్అవుట్ చేసి కొట్టేశాడు మేడం. చెవు మీద కొడితే నాకు 2 days అసలు ఇట్లా సౌండ్ వస్తుంది, ఏమి వినిపించట్లేదు. ఈ 2 yearsలో మా ఆమె లేదు, నా హస్బెండ్ లేరు, వీళ్ళిద్దరు జంపా అది చెప్పాలా నువ్వు? ఫోన్ చేసి ఏమంటే ఆయన వేరే పెళ్లి చేసుకున్నా, నేను ఆమెకు ద్రోహం చేసి రాలేను అట్లా అన్నారు. ఈవిడ కాదు, వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాను. అంటే అలా పరిచయం అయింది మేడం. పరిచయం కంటే ముందే తను మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళిద్దరికి ఒక పెళ్లి అయింది, మీ ఆవిడకి ఆల్రెడీ ఒక పెళ్లి అయింది. పెళ్లి అయిపోయి 3 years అయిందని అన్నది తనే. ఏమ్మా ఇక్కడ ఏం చెప్దామని వచ్చావమ్మా నువ్వు? మేడం సునీత గారిని స్టేజ్ మీద పిలుస్తాను. సునీత గారు రండి. నమస్తే అమ్మా. నమస్తే సార్, కూర్చోండి. మేము ఎస్టీ అబ్బాయిని లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఎన్నేళ్ల క్రితం? 2017లో వేసుకున్నాను మ్యామ్. ఓకే. లవ్ ఎన్నేళ్ళు? 5 years మ్యామ్. 5 years లవ్. ఇంకా 2018లో బాబు పుట్టాడు మ్యామ్. బాబు పుట్టే వరకు బాగున్నాం. మా ఫ్యామిలీ విషయం అది ఏ గొడవ లేకుండా ఇద్దరం హ్యాపీగా ఇట్లా సిటీలోనే ఉండి, అప్పుడు నేను GNM ట్రైనింగ్ చేస్తున్నాను విద్యానగర్లో. హ్యాపీగా మంచిగా ఉన్నాం మేడం. తర్వాత అక్కడ ఆయనకు జాబు తీసేసారు, లేదు అని చెప్పారు. మనం ఊరు వెళ్దాం అన్నారు. ఓకే అని చెప్పి ఊరు వెళ్ళాము. వాళ్ళ బ్రదర్ది మహబూబ్ నగర్ దేవరకద్ర మామది. అయితే అక్కడ రామచంద్రపురం మా హస్బెండ్ వాళ్ళది, సుగూర్గడ తాండా. అయితే అక్కడ వెళ్ళాం మేడం. వెళ్ళాక వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ చేశాక ఒక కోవిడ్ వచ్చింది మ్యామ్. కోవిడ్ టైంలో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడే ఉండిపోయాం ఒక 1 year అట్లా. తర్వాత మళ్ళీ జాబ్ సర్చ్ చేసి ఇక్కడ బాలనగర్లో వచ్చాం మేడం. అక్కడ ఉన్నాక సెకండ్ పాప కన్సీవ్ అయ్యాను మ్యామ్ నేను. ఆ పాప పుట్టిన తర్వాత మా అత్తమ్మ నా దగ్గర వచ్చి, మా ఎస్టీ వాళ్ళ దాంట్లో కట్నం ఎక్కువ ఇస్తారు, నువ్వేం ఇవ్వలేదు, ఫ్రీగా చేసుకున్నావు, అట్లా చిన్న చిన్న గొడవ స్టార్ట్ చేసింది మేడం. ఎప్పుడైందమ్మా మీకు మ్యారేజ్? 2017లో మ్యామ్. పెళ్ళైన కొత్తలో మీ అత్త వాళ్ళు మీతో బానే ఉన్నారా? అంటే మా దగ్గర ఎప్పుడు రాలేదు కానీ జస్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా, అట్లా మంచిగా బాగానే మాట్లాడారు. అప్పుడు మంచిగా. ఇప్పుడు సెకండ్ పాప పుట్టిన తర్వాత మాత్రం మా దగ్గర వచ్చేసింది మొదలైంది. అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా దగ్గర వచ్చి ఇక కొంచెం స్టార్ట్ చేసింది మేడం. అంటే మా అత్తమ్మతో కొట్లాడుతుంటే మా హస్బెండ్కి ఏమవుతుంది, మా అమ్మతో కొట్లాడుతున్నావు నువ్వు, ఆమెకి సరిగా చూడకుండా చేసినావు నాతో. ఇంకా మీ అత్తమ్మ అలా అంటే మీరు కూడా ఎదురు సమాధానాలు ఇచ్చేవాళ్ళ? ఇచ్చేదాన్ని. అంటే రాష్ట్రీయ కదా మేడం, ఏమైనా తిడితే కట్నం అదంటే కట్నం అంటే ఇప్పుడు ఏ తేవాలి, పిల్లలు అయ్యారు కదా అట్లా. నేను మా అత్తమ్మ మా హస్బెండ్ పిల్లలు. మేడం మామ లేరు, చనిపోయారు మ్యామ్. అయితే
మీకు ఆడబడుచులు గాని బావలు లేదు మరదలు మేడం, మా హస్బెండ్ ఒక్కడే కొడుక? 4 members మ్యామ్. అయితే పెద్ద ఆయన చనిపోయాడు, ఇద్దరు ఉండే, మా హస్బెండ్ ఇంకో ఆయన. వాళ్ళిద్దరు పెళ్లిలే. సెకండ్ ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు, నాకు 2 ఆడపిల్లలు 1 బాబు. లాస్ట్ అయినా చనిపోయాడు ఆయన కూడా, ఆయనకు 1 బాబు. 4 కొడుకులు, 2 కొడుకులు చనిపోయారు, ఇద్దరు ఉన్నారు మేడం. అయితే ఇక అట్లా చిన్న చిన్న ఆమె విషయంలో మా ఇద్దరు నడుమ మనస్పర్ధలు వచ్చినాయి మేడం. అది కొంచెం కొంచెం చాలా అయిపోయింది. ఆయనకి ఎట్లా అంటే ఈమె మా అమ్మనే చూడట్లేదు, నాకు వద్దు అని ఏం స్టేజ్ పని లో. చేస్తాడమ్మా మీ ఆయన? సివిల్ ఇంజనీర్ సార్. సివిల్ ఇంజనీర్ ఎక్కడ, ఏ ఊర్లో? అప్పుడైతే బాలనగర్లో చేస్తుండే సార్. ఇప్పుడు 2 years అవుతుంది నా దగ్గర. అంటే ప్రైవేట్ గానమ్మా? ప్రైవేట్. ఏది అపార్ట్మెంట్స్ అలాంటివి కడుతూ ఉంటాడు? అంటే ఏం చదువుకున్నాడు? బీటెక్ చేశాడు? బీటెక్ చేశారు సార్. నువ్వేం చదువుకున్నావు? నేను జిఎన్ఎం నర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. జిఎన్ఎం చేసా? మీకు ఎంత సాలరీ వస్తుంది? ఆయనకి ఎంత వస్తుంది? నాకు 20 వస్తుంది మ్యామ్, కానీ ఇప్పుడు ప్రెసెంట్ చేయట్లేదు. అతనికి 30 వస్తుంది. 2 years నుంచి మీరు మీ ఆయనకి దూరంగా ఉన్నారు. 2 years నుంచి దూరం ఉన్నాను మ్యామ్. 5 years marriage. లేదు మ్యామ్, మరి ఇల్లు ఎలా గడుస్తుంది? అమ్మ చూసుకుంటుంది. మా అమ్మని ఎందుకు మీరు ఎక్కడైనా ఏ హాస్పిటల్ చేరొచ్చు కదా? అంటే పాప చిన్న ఉంది మ్యామ్. ఎంత? ఇప్పుడు 2 years పాపకి. ఈ మంత్ అమ్మ చూసుకుంటది కదా. ఆమె దగ్గర పిల్లలు ఎక్కువ అటాచ్ అవ్వలేదు మ్యామ్. నా దగ్గర ఒక పాప కూడా చాలా, ఆమెకి ఇప్పుడు 4 years, అయినా వదిలి ఉండదు. అట్లా నేనే వాళ్ళని చూసుకుంటేనే అమ్మ పనికి వెళ్తుంది, పొలం పనులు అట్లా చేసి మాకు పోషిస్తుంది మ్యామ్. అయితే ఇంకా మేము అట్లా వేరే సైడ్ ఉన్నాం కదా మ్యామ్, బాలనగర్లో. అయితే ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకోవాలి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి ఇల్లు స్టార్ట్ చేసింది. అట్లా ఇల్లు కడుతుంటే మా హస్బెండ్ ఆ ఇంటి పనికి వెళ్తున్నప్పుడు, నేను సెకండ్ పాప డెలివరీ 5 months అవుతుంది డెలివరీ అయినాక. అయితే అప్పుడు నేను వెళ్ళి అక్కడ వర్క్ అది చూడలేదు కదా మేడం, ఇక్కడే ఉండిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళాడు చేసుడు ఆ పనిలో. వాళ్ళ దినాతో రిలేషన్ ఏర్పడ్డది ఇతనికి. ఎంత డీప్గా రిలేషన్ అంట మేడం, వాళ్ళిద్దరు కలిసి నన్ను ఏదైనా చేసే స్టేజ్ లో వెళ్ళిరు అంతగానో. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అక్కడే మేము తాండలోనే ఉంటారు. మీరు చూసారా? చూసాను మేడం, నా కళ్ళతో చూసాను. అంటే ఇట్లా చిన్న చిన్న పుకారాలు వస్తున్నాయి, నమ్మలేదు. మా ఆయనతో కూడా ఎప్పుడు గొడవ చేయలేదు మేడం. నేను ఒక రోజు ఇల్లు కడుతున్నాం కదా మేడం, అయితే ఇల్లు అతని పేరు మీద వచ్చిందనమాట బలం కట్టి స్టార్టింగ్ లో. అయితే మేము స్లాబ్ అది వేసేసినాం. ఆ ఇంటి దగ్గర పిల్లలు తీసుకుని ఫస్ట్ పాప సెకండ్ బాబు ఇద్దరే ఉండే. ఆ ఇంటికి వెళ్ళి ఇంట్లో పడుకున్నాం. అయితే తను ఏమన్నాడు, నేను క్రికెట్ వస్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసేసి వస్తాను, నువ్వు పడుకో అని చెప్పాడు. సరేలే, నేను ఆడ పడుకున్నాను. అండ్ అక్కడ విలేజ్లలో 7:30, 8కే పడుకుంటారు మ్యామ్. అయితే అతను మ్యాచ్ చూస్తాను వెళ్ళిన అప్పుడు 9:30 అవుతుంది టైం. ఇంకా మా బాబు లేదు, నేను డాడీ దగ్గర పోతే మమ్మీ పోతాను, ఆడికి 1/2 an hour ఫోన్ ఇచ్చినా మానట్లేదు. సరే నేను తీసుకెళ్తాను. అక్కడ తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో లేడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఆయన ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఇక వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఇంటికి వస్తుంటేనే మా పాత ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో అది యారల్ వాళ్ళు ఉంటారు, అదే వాళ్ళ వదిన వాళ్ళు. ఆ ఇంట్లో లైట్ వేసుకుని ఉంది బయట, అది ఆఫ్ చేస్తారు మేము పడుకున్నాక. ఎందుకు వీళ్ళు ఇంకా లైట్ ఆన్ ఉంది, పలకరి చేసి వెళ్దాం అన్నట్టు వెళ్ళినా అట్లా వెళ్ళాము. 2 రూమ్లు ఉన్నాయి మేము విడివిడిగా. ఒక రూమ్ లో పిల్లలు మా బావ పడుకున్నారు, ఇంకో రూమ్ లోనేమో మా హస్బెండ్ ఆమె ఇద్దరు ఉన్నారు. లోపల గొల్లం వేసుకొని ఉంది మేడం. నేను గట్టి కొట్టేసిన. నీకు డౌట్ ఎందుకు వచ్చింది? నేను జస్ట్ పలకరిద్దాం, వాళ్ళని లైటింగ్ ఆన్ ఉంది కదా పడుకోలేరేమో, పలకరిద్దాం అట్లా వెళ్ళినా మ్యామ్. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని వెళ్ళింది పాపం. అయితే మాత్రం వాళ్ళ ఇంట్లో లైట్లు వెలిగితే ఇవిడేది కాళ్ళకి బయట లైట్ ఉంది మ్యామ్, అంటే ఆఫ్ చేస్తారు. మీరు ఏమన్నారు, మీ బావగారు కూడా ఇంట్లో ఉన్నానని చెప్పేసి ఒక్క రూమ్ లో ఉన్నారు. ఒక్క రూమ్ లో మా బావ పెద్ద డ్రింకర్ మ్యామ్, ఎప్పుడు డ్రింక్ చేసి ఉంటాడు. ఆయనకు ఇట్లా ఆయన కూడా ఏం పని చేయడం మ్యామ్, వాళ్ళ వైఫ్ పని చేసి పోషిస్తుంది ఇంట్లో. కదమ్మా, అతను తాగి ఫుల్ మత్తుగా పిల్లలతో పాటు పడుకున్నాడు. అట్లే ఉంటాడు. వీళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, వీళ్ళు గడి పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, కట్టెలు అన్ని తీసి లైట్లు వేసుకుని పడుకున్నారు. బయట లైట్ ఒకటి ఉంది సార్, లోపల లైట్ ఆఫ్ చేసారు వాళ్ళు ఉన్న రూమ్ లో. బయట లైట్ కరెంట్ వేస్ట్ అయిపోతుందని నువ్వు డోర్ కొట్టి చెప్పావా? లైట్ వెలుగుతుంది బయట? లే మ్యామ్, బయట లైట్ వాళ్ళు నిద్రపోకుండా ఉంటేనే ఆన్ ఉంటుంది మ్యామ్. ఒకవేళ నిద్రపోయినా బయట లైట్ కూడా ఆఫ్ చేశారు. అయితే ఆ రోజు లైట్ ఆన్ ఉందని నేను వెళ్ళాను, జస్ట్ పలకరిద్దాం, ఇంకా ఉన్నారు కదా అక్కడ. మా హస్బెండ్ కూడా లేరు. టైం ఎంత అయింది మేడం? 9:30 సార్, 9:40 అట్లా. 9:30, 9:40 అట్లా. లేడు అప్పటికి? లేడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తాను 8:30కి అట్లా వెళ్ళిపోయాడు. అంటే మా బాబు నిద్రపోకుండా 9:30కి అట్లా పలకరిద్దామని ఎల్లుండలేమో, అనుమానంతో ఎల్లుంటాను కదా. మీ ఆయన టీవీ చూడడానికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? నువ్వు ఫ్రెండ్ అని పలకరించడానికి 8:30కి పిల్లలు 9:30కి వెళ్ళడం ఏంటి? నేను వెళ్ళలే మ్యామ్, అతనే టీవీ చూస్తాను. ఆయన వెళ్ళాడు, నువ్వెందుకు వెళ్ళావు ఆ టైంకి? అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అంటున్నావు. మా బాబు ఏడుస్తుంటే వాళ్ళ డాడీ దగ్గర వదిలేయడానికి వెళ్ళాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావన్నా?
అది క్రికెట్ చూడడానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ వాళ్ళ మా హస్బెండ్ వెళ్ళాడు మ్యామ్, నేను నువ్వు వెళ్ళలేదు. పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదులుతాను. వదిలేసి వద్దాం వాళ్ళ డాడీ దగ్గర. వదిలేసి వద్దామని. అంటే మేము అట్లా. అడిగేది ఒకటే అమ్మా, లలిత ఏం పేరు, సునీత గారు, మేము అడిగేది ఒకటే. నువ్వేమి అక్కడ లైట్ వెలుగుతుందానో పలకరించడానికి రాత్రి 9:30కి వెళ్ళుండవు. అంతకుముందే డౌట్ వినండి ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. మీకు అనుమానం అనేది వెంటాడుతుంది కాబట్టి చెక్ చేసుకోవడానికి ఎంక్వైరీకి వెళ్ళారు, ఫుల్ స్టాప్. ఇంకా దొరికారు మ్యామ్, ఒకటే రూమ్ లో దొరికారు. నేను డోర్ ఇలా చేస్తే మా హస్బెండ్ సడన్ గా తీసేసి నన్ను నెట్టేసి మేము కట్టే ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ నాన్న ఉంది. అప్పుడే నేను గొడవ చేసి చుట్టుపక్కల వాళ్ళందరికి పిలిచాను. పిలిచి ఇట్లా చేస్తుంది అది అంటే, ఇంకొకసారి చేయను, ఏదో బై మిస్టేక్ అయింది అని. ఆమె కొంచెం సైలెంట్ ఉంది. నేను చాలా బూతులు తిట్టేసాను. అంత అయింది. అయిపోయాక చీపురు కట్ట ఉంది మేడం, తీసుకుంటాను. దొరికింది ఇది 2 years బ్యాక్. ఇది అయినాకనే మా ఇద్దరు బ్రేకింగ్ పాయింట్ మేడం. ఇంకా అక్కడి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా అతను ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు నైట్ అంతా గొడవ ఆడాను మ్యామ్. నేనైనా సూసైడ్ చేసుకుంటా, అసలు ఇట్లా చేయడం ఏంది, మనం ముందే వేరే క్యాస్ట్, పిల్లలకి ఏం నేర్పిస్తాం అది ఇదని అప్పుడే అట్లా గొడవ చేస్తూనే ఉన్నాను మ్యామ్. గొడవ చేస్తూ ఉన్నా. ఇంకా మళ్ళీ చిన్న పాప కన్సీవ్ అయినా. అప్పుడు 3 months ఫుల్ వామిటింగ్స్ అట్లా మ్యామ్. అయితే ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి మీకు 3 months మళ్ళీ ప్రెగ్నెంట్, 3 months ప్రెగ్నెంట్ ఉన్నా. ఆ ఇన్సిడెంట్ అయితే ప్రెగ్నెంట్ ఉన్నా మ్యామ్. ఇంకా నా అసలు కేర్ చేయట్లేదు. ఆ విషయం అయినప్పటి నుంచి నన్ను పట్టించుకోవట్లేదు. నేను వామిటింగ్ చేస్తున్నాను, నాకు ఏమైనా అవుతున్నా ఏం పట్టించుకోవట్లేదు మేడం. అయితే అక్కడ అంగన్వాడీ వాళ్ళు కేర్ చేస్తారు మ్యామ్, ఫుడ్ ఇవ్వడం. ఒక్క నిమిషం అమ్మా. ఏమన్నాడు అసలు, నాకు తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అన్నాడా? వినండి, మళ్ళీ అక్కడికి వెళ్ళను అన్నాడా? ఆవిడంటే నాకు ఇష్టం, నేను కంటిన్యూ చేస్తాను, నువ్వు నీ ఇష్టం అన్నట్టు అన్నాడా? వెళ్ళను అని చెప్పాడు సార్. వెళ్ళను అన్నాడు అని చెప్పి నీతో కూడా మాటలు లేవు? వెళ్ళను అని చెప్పి ఆ రోజు నైట్ అంతా ఇంకొకసారి మిస్టేక్ చేయను, అది జస్ట్ అనుకోకుండా అట్లా జరిగిపోయింది. ఓకే, అంతవరకు అర్థమైంది. క్షమాపణ అడిగాడు, సారీ అని చెప్పాడు, రిపీట్ అవుతున్నాడు. మరి ఎందుకు ఇంకా అలుగుతున్నాడు? ఎందుకు నీతో సరిగ్గా మాట్లాడు నుంచి నాతో మాట్లాడట్లేదు? ఎందుకు నువ్వు అక్కడ జనాన్ని అంతా పిలిచి ఆవిడ పరువు తీసావు? అది మరి చెప్పండి. అట్లా అందరిని పిలిచి గొడవ చేసి నా ఇజ్జత్ తీసావు, అదే నాకు మంచిగా చెప్పొచ్చు కదా అట్లా అన్నట్టు. ఇంకా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్. అసలు నువ్వు ఎందుకమ్మా అంత పబ్లిక్ చేసావు? కొద్దిగా డీసెంట్ గా డీల్ చేస్తుంటే బాగుండేదేమో. ఫస్ట్ టైమే కదా, అంటే అది కూడా తప్పే అనుకోండి, కాదనట్లేదు. ఎవరు పరువు పోతుంది? నీది, నీ పిల్లలది, నీ భర్తదే కదా. రోడ్ ఎక్కి అతనేమి చిన్నోడేమీ కాదు, సివిల్ ఇంజనీర్ చదువుకున్నవాడు, బీటెక్ చేసుకున్నాడు. ఆ చుట్టుపక్కల దీన్ని కొద్ది పరువు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఒకేసారి బుస్సుమని అలా పరువు తీసావు? అదే సార్ నా మైనస్ పాయింట్, అదే నా వీక్నెస్ కూడా అదే అయిపోయింది సార్. అంటే నేను అట్లా మీ బావ వాళ్ళ ఆవిడ కలిసే ఉన్నారా, విడిపోయారా వాళ్ళు కూడా? నా ఇన్స్టూడెంట్స్ ఇది అయినాక మేడం 3 months ప్రెగ్నెంట్ కదా, తను చూడట్లేదు అది అని చెప్పి ఇంకా నన్ను ఒకసారి అదే టైంలో 1 week మాట్లాడుకుని ఉన్నాడు. మళ్ళీ ఒకసారి ఏమైంది, ఆమె సేమ్ టైంలో బండి మీద తీసుకొని వచ్చిండు. ఆ రోజే కదా గొడవ చేసినా, మళ్ళీ బండి మీద తీసుకొచ్చి పబ్లిక్ అయిపోయింది కదా, సినిమా అందరూ చూస్తారు. ఇంకేముంది, నా వదిన నేను తీసుకొస్తా, నువ్వేంది అడిగింది అన్నట్టు నన్ను పాయింట్అవుట్ చేసి కొట్టేశాడు మేడం. చెవు మీద కొడితే నాకు 2 days అసలు ఇట్లా సౌండ్ వస్తుంది, ఏమి వినిపించట్లేదు. మీ బావ వాళ్ళ ఆవిడ కలిసి ఉన్నారా లేదా? కలిసే ఉన్నారు ఇప్పటికి. ఇప్పుడు కూడా లేరు మేడం. ఈ 2 years లో ఆమె లేదు, నా హస్బెండ్ లేరు. ఇద్దరు ఎక్కడున్నారు మరి? ఎక్కడున్నారో తెలీదు. వీళ్ళిద్దరు జంపా అది చెప్పాలా నువ్వు? పిల్లలు ఆమె తీసుకొని వెళ్ళిపోయింది. వేరే దగ్గర ఉంటున్నారు అంటున్నారు మేడం. ఒక్క దగ్గర ఉన్నారా, ఆ దేవుడు తెలియాలి. నిజం ఏదో నాకైతే తెలియదు. ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి వెళ్ళిపోయింది, నా హస్బెండ్ నాతో లేడు. అంత ఇంటెన్సిటీగా ఉన్న వాళ్ళు విడివిడిగా ఎందుకు ఉంటారమ్మా? మన భ్రమ తప్ప, కలిసే ఉండుంటారు. ఎక్కడ తెలియదు సార్. అయితే ఇప్పుడు ఇద్దరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. నా హస్బెండ్ తో నేను ఫోన్ చేసి నా అన్ని బ్లాక్ వేసింది సార్ మేడం, అన్ని బ్లాక్ వేసేసిండు. నేను వేరే వాళ్ళ ఫోన్ ఏదైనా తీసుకొని, రేపు పిల్లల పరిస్థితి ఏంది, ఫ్యూచర్ ఏంది, నేను డెలివరీ అయితే కూడా రాలే మేడం. ఫోన్ చేసి పాప డెలివరీ అయినా, పాప పుట్టిందిరా అంటే, నువ్వు నాకే కండావా పెట్టే, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసినావు అట్లా చెప్పిండు మేడం. ఇంకా ఈ 1 week లో నాకు కొట్టి ఇట్లా చొవిదైంది అన్నాగా మేడం. అప్పుడు సెకండ్ పాపది ఫస్ట్ బర్త్డే ఉంది. నేను 3 months ప్రెగ్నెంట్ ఉన్నా, ఆమె ఫస్ట్ బర్త్డే ఆ పాపది. అయితే బర్త్డే కూడా చెయ్యవా, బర్త్డేనైనా చేద్దాం రా అట్లయినా అని అట్లా మంచిగా మాట్లాడినా. ఒప్పుకోలేడు మేడం, ఒప్పుకోలేడు. నేను 1 town PSకి వెళ్ళిన, ఇట్లా ఎఫ్ఐఆర్ పెట్టుకొని చేసి అంతా ఇట్లా చేస్తున్నాడు సార్, కొంచెం కౌన్సిలింగ్ అండి అని మాట్లాడాను మ్యామ్. అయితే మా ఇద్దరికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. 2 years బ్యాక్ 23. అప్పుడే ఇదంతా? అప్పుడే సార్. ఎంబడెంబడే పోలీస్ కౌన్సిలింగ్ వచ్చాడు అతను? వచ్చాడు సార్. ఏమన్నాడు అక్కడ? తప్పు ఒప్పుకున్నాడా? అంటే ఒకటే ఇంట్లో జస్ట్ మాట్లాడడం, ఈమె అనుమానిస్తుంది అన్నట్టు చెప్పాడు. అడ్డంగా ఒప్పుకున్నాడు. అది ఒప్పుకోవటం లెక్కలోకి రాదు. అయితే వాళ్ళు ఏమన్నారు, సరే మరి నీకు అనుమానం ఉందేమో నీ హస్బెండ్ మీద, ఒకసారి చూసానంటే, నేను చూసినంటే కూడా వాళ్ళు ఎవిడెన్స్ లేదు కదా, నువ్వు ఎట్లా అన్నట్టు నన్ను చేసి ఇద్దరికి కౌన్సిలింగ్. అందరినీ పిలిచావు సైన్యాన్ని, ఊరంతా, మరి వాళ్ళందరూ వచ్చి చెప్పలేదా సాక్ష్యం? పోలీస్ వాళ్ళని ఎవరు పిలవలేదు సార్, మా ఇద్దరికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడించారు. అమ్మా మీద ఆ సీన్ ఏం జరిగి ఉంటుందో నేను చెప్పనా?
నీకు ఆల్రెడీ అనుమానం, అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఉంటాడు ఉంది అని. మ్యామ్. వెళ్ళావు, వెళ్ళి డోర్ కొడితే మీ ఆయన డోరు తాళం అయితే వేసి లేదు, లాక్ వేసి లేదు. వాళ్ళు డోర్ కొట్టగానే మీ ఆయన బయటకు వచ్చాడు. నీకున్న అనుమానానికి అక్కడే ఉన్నాడు అనేది రచ్చ రంబోలో చేసేసావు. అది నువ్వు గొడవ చేసావు అనేది జనాలకు తెలుసు తప్ప వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందనేది జనాలకు తెలియదు. వాళ్ళు ఎవరు ఎవిడెన్స్ గా వచ్చి చెప్పడానికి మేము ఎవరూ చూడలేదంటే ఆ రోజు ఈ అమ్మాయి గొడవ పడింది అని చెప్తారు అంతే. ఎందుకు గొడవ పడింది, ఏం గొడవ పడింది అని చెప్పరు. ఇది పరువు దాకా వెళ్ళిపోయింది. ఆ బావ వాళ్ళ కాపురం నాశనం అయ్యింది, నీ కాపురం నాశనం అయితే వాళ్ళు ఇగోకి వెళ్ళి ఉండొచ్చు కదా, హట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మా పరువు తీసింది మా మధ్య ఏమీ లేకుండానే అదే నిజం చేద్దామని అన్న అనుకుంటారు, లేదా అలా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది కాబట్టి ఈ అమ్మాయి మాకు వద్దని వదిలేసి ఉండొచ్చు కదా మీ ఆయన. అదే మాట్లాడుతున్నాడుగా, నీకు విపరీతమైన అనుమానం తప్ప ఇంకేం మాట్లాడట్లేదు ఆయన. అమ్మా నువ్వు ఆ రోజు వెళ్ళావు, అతను క్రికెట్ మ్యాచ్ అన్నాడు, ఏమో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారేమో వాళ్ళిద్దరు కూర్చుని చెప్తున్నాను. ఇంట్లో ఏం లేదు సార్, టీవీ లేదా? లేదు, ఏం లేదు. సరే అక్కడికి వెళ్తూ ఇటు వచ్చాడేమో, వదిలేను అన్నయ్యను పలకరిద్దామని వెళ్ళి ఉంటాడు లోపలికి. అన్నారు కదా పిల్లల్ని పలకరియడమో. వీళ్ళు ఒక్క రూమ్ లో ఉన్నారు మ్యామ్, వాళ్ళ అన్న పిల్లలు ఒక రూమ్ లో ఉన్నారు, మా వాళ్ళ వదిన ఆయన ఒక రూమ్ లో. ఆ లోపల లోపల రూమ్ నువ్వు చూడలేదు కదా తల్లి, డోర్ దగ్గర నుంచే కదా చూసావు. నువ్వు గొడవ పడింది నిజం, నువ్వు ఎక్కడా గొడవ పడవచ్చు, ఏ విషయం మీద గొడవ పడవనేది ఎవరికి తెలియదు కదా, అది నిజమని ఎవడ కన్ఫర్మ్ చేయలేరు. ఓకే, ఆ అనుమానంతో కాపురం అయితే నాశనం అయింది. స్టిల్ నీకు ఇప్పటికీ తెలీదు మళ్ళీ ఇంకో కొత్త అనుమానం వాళ్ళిద్దరు ఒకే చోట ఉండి ఉంటారండి అని. ఇద్దరు లేరు, ఆ ఇంట్లో ఆమె లేదు, మీ ఇంట్లో ఇతను లేడు కాబట్టి ఇద్దరు ఒక చోట ఉన్నారని నీకు ఒక చోట ఉన్నారని కాదు మ్యామ్. నేను ఇతనికి ఫోన్ చేసి ఏమంటే ఆయన వేరే పెళ్లి చేసుకున్నా, నేను ఆమెకు ద్రోహం చేసి రాలేను అట్లా అన్నారు. అయితే నేను ఈవిడ కాదు వేరే ఆవిడని పెళ్లి చేసుకున్నాడంట. ఇల్లు కడుతున్నారని చెప్పేసి అన్నావు కదా. ఇల్లు అయిపోయింది మేడం. మనం అదే ఇంట్లో ఉండొచ్చు కదా, మీ అమ్మల దగ్గర. అంటే చిన్న పాప 3 months మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నా అని చెప్పాను కదా మేడం. అప్పుడు ఇంటికి వెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంటికాడో, ఈ పాప బర్త్డే ఉంది బర్త్డే చేయమని పిలిస్తే 1 town లో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారా, నువ్వు మళ్ళీ పిఎస్కి కూడా వెళ్ళావా, సరేలే నీ మైండ్ మంచిగా లేదు, ఒక 1 week మీ ఇంట్లో ఉండు, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండు, కొంచెం రిలాక్స్ అయ్యిరా అని చెప్పి నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అతను. ఇంకా మళ్ళీ నా దగ్గరికి రాలే మ్యామ్. నా దగ్గరికి రాకుండా మళ్ళీ నేను 6 months ప్రెగ్నెంట్ అప్పుడు, నువ్వు ఇట్లానే ఉంటావా, నేను ఇలాగే ఉండాలా, మా అమ్మ పోషించాలి, నాకు ఏంటి పరిస్థితి, పిల్లలు డాడీ మమ్మీ అంటున్నారు, నువ్వేంటి అని అడిగితే 6 months తర్వాత, నేను 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మళ్ళీ చిన్న పాపని అలా వాళ్ళకి తీసుకొచ్చి మాట్లాడించు, నువ్వు నిజంగా తప్పు చేసిన వాళ్ళేదా వాళ్ళకి చూసిరు కదా, వాళ్ళు నీకు చెప్తారు నాకు చెప్తారు, ఏదో ఒకటి మన ఇద్దరికి కౌన్సిలింగ్ మంచిగా మాట్లాడతారు కదా, నా అని తీసుకొస్తే అప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి నాకు ఏమొద్దు, ఈమె నాకు టార్చర్ చేసి నాకు డైవర్స్ కావాలని పెట్టిండు మేడం. అప్పుడు తాండాలో డైవర్స్ వచ్చినాయా, ఇవ్వలేమా అంటే పెద్ద మనుషులలో తీసుకొచ్చి డైవర్స్ అంటే నేనేం చేసినా, సరే నా మిస్టేక్ చూసినావా డైవర్స్ ఇవ్వు, నేను యాక్సెప్ట్ చేసా, నేను ఏమైనా నీకు వ్యతిరేకంగా ఉన్నానా, అట్లా ఏమైనా చెయ్యు, నేను డైవర్స్ ఇస్తాను, ఎందుకు ఇవ్వాలి, సరే నువ్వు తప్పు చేసినా సరే పోనీ ఇంకొకసారి చేయనన్నా నాది నా హ్యాపీనెస్ కదా, నువ్వంటే నాకు ఇష్టం ఉండి పెళ్లి చేసుకొని నువ్వు వేరే ఆమెతో పోతే నేను చూడకుండా ఉండలేను కదా. అమ్మా ఒకటి ఓకే అర్థం, సారీ అమ్మా. ఇప్పుడు నిన్నైతే వదిలేసి వెళ్ళిపోయాడు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, ఉద్యోగం అప్పుడు చేయట్లేదు సార్, అప్పటికే మానేశాడా, ప్రైవేట్ 30,000 శాలరీ జాబ్ వదిలేసి ఖాళీగా కూర్చున్నాడు. ఖాళీగా ఉన్నాడు సార్. అక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది, అంటే అక్కడ వర్కర్స్ తో ఏదో ఇన్సిడెంట్, సరే ఊహించుకునే వద్దులేండి కానీ ఉద్యోగం అయితే కనుక చేయట్లేదు. వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఎన్నిసార్లు ఫోన్ కాంటాక్ట్ చేశారు, లెట్ us కమ్ టు ద పాయింట్. ఇప్పుడు కరెంట్ పాయింట్ కి మీరు ఎన్నిసార్లు ఫోన్ కాంటాక్ట్ చేశారు, దొరికాడా, ఫోన్ నెంబర్ అదేనా, అదే ఉంది సార్. ఎత్తుతాడా ఫోన్, ఎత్తి ఏమంటాడు, నువ్వు ఫోన్ చేస్తే ఏమంటాడు, మేము త్వరగా చేస్తాం, నువ్వు ఫోన్ చేస్తే ఏమంటాడు, నేను ఫోన్ చేస్తే అసలు నాతో మాట్లాడాడు సార్, నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడాడు, పిల్లలతో నాకు మాట్లాడించాలి, కనీసం ఆయనకు పిల్లలైనా గుర్తు రావాలని అట్లా మాట్లాడిస్తే వాళ్ళతో మాట్లాడతాడు. సో ఏమన్నాడమ్మా ఫైనల్ గా, వేరే ఆమెను చేసుకున్నాడు, ఈమెను కాదు, వదిన్ని కాదు, వదిన ఎక్కడ ఉందంట అతను తెలుసా, తెలీదు, ఆవిడ ఎవరు ఎక్కడ ఉందో ఎవరికన్నా తెలుసా, వాళ్ళ ఆయనకన్నా తెలుసా, వాళ్ళ ఆయన కూడా తెలిసారు, ఆయన ఎక్కువ డ్రింక్ చేసి ఊళ్ళో ఎంతన్నా డ్రింక్ చేస్తాడమ్మా, ఏదో ఒకసారి డ్రింక్ చేస్తాడు అతను, అదే పని అంటూ నువ్వు అతను డ్రింక్ చేసి పడుకోబెట్టేసావు మొత్తం ఎపిసోడ్ అంతా. అలా కాదు, బెల్లం ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు అతనికి, ఆ మాత్రం అంత తాగేసి ఉంటాడా, పిల్లలు ఉన్నారు కదా అతనికి కూడా, నువ్వు బోటబోటి కథ చెప్తున్నావు, ఇంత చెప్తున్నావు, ఇంత చెప్పట్లేదు, ఇంత చెప్తున్నావు, ఇంత చెప్పట్లేదు, ఆమె గురించి అయినా పట్టించుకోదు, ఏ కోడల గురించి పట్టించుకోదు, ఆమె తిన్నామా ఉన్నామా ఆమె ఇంకేం పట్టించుకుంటుందా పెద్ద, అలా ఉంటది మ్యామ్. అలా కాదు, నువ్వు అమ్మ ఇంకా ఏమన్నా ఉంటే చెప్పమ్మా, నిజాయితీగా చెప్పు, ఏమన్నా ఉంటే కనుక. ఇప్పుడు అతను భర్తని పడుకోబెట్టేసావు, ఎందుకంటే కనుక అతను లెగిసి ఉంటే కనుక నీకు ఆధారం దొరకదు అన్నట్టు, నువ్వు ఏం చూసావు అంటే కనుక ఏం చూసావు అనేది కూడా ఇక్కడ క్లారిటీ లేదు. పంచాయతీ మాత్రం, రోడ్డు పబ్లిక్ ఇష్యూ మాత్రం చాలా పెద్ద పబ్లిక్ ఇష్యూ అయిపోయింది. అతనికి ఆ మాట వల్ల కూడా అతను ఆ ఊరు వదిలి పారిపోయాడేమో అని నాకు అనుమానం, నా ఆలోచన. అతను ఏంటంటే చిచి ఇదేంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం, అక్కడ ఎక్కడ ఎలా తలెత్తుకుని తిరుగుతాడని చెప్పి ఉద్యోగాన్ని రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను.
ఇంకా ఉండబట్టలేక అక్కడెవరో ఆఫీస్లోనో ఇంకోళ్ళు ఎవరో దొరుకుంటారు, పెళ్లి చేసుకున్నాడు అంతా. సో వాస్తవానికి నిజంగా వదినికి ఇతనికి ఒక లింక్ ఉండుంటే కనుక ఆవిడికి ఎక్కడ విడాకులు తీసుకునేది, అతను నీ దగ్గర విడాకులు తీసుకుని శుభ్రంగా ఎక్కడో చిట్టపట్టలు వేసుకుని హ్యాపీగా ఉండేవారు. ఆవిడని కూడా పెళ్లి చేసుకోలేదు ఇతను, ఆవిడ కూడా పెళ్లి చేసుకోలేదు. ఈ అవమానం భరించలేక ఆ మహాతల్లి ఎక్కడ సూసైడ్ చేసుకుందేమో అని నేను భయపడుతున్నాను ఇప్పుడు. ఇది నువ్వు పబ్లిక్ చేసి చీపురు కట్టతోనో అదే ఇదే అని చెప్పి ఊరు వాడ అంత ప్రచారం చేశావు కదా, ఆవిడ ఇప్పుడు మిస్సింగ్ కేసు. మీ భర్త ఫోన్ అన్న ఎత్తున్నాడు, ఆవిడ సూసైడ్ అని అనుకుంటున్నాను నేను, ఆవిడ చచ్చిపోయింది అనుకుంటున్నాను నేను. అలా ఏం లేదు లేదు, నీకు ఆకాశరామ్ అని చెప్పాడు వచ్చి ఆవిడ బతికే ఉందని నువ్వు చేసిన దానికి. ఇప్పుడు నిన్ను మాట్లాడాలా అతన్ని మాట్లాడాలా? ఇప్పుడు అతను జరిగినటువంటి అవమానానికి నువ్వు అన్సార్లు మాట్లాడినా ఫోన్ ఎత్తన మనిషి ఈ రోజు మేము ఫోన్ చేస్తే మాట్లాడతాడా? కావాలి మాట్లాడి కలపాలి. అయితే ఇంకా ఇతను ఇట్లా వెళ్ళిపోయాక సరే మా ఇంటి దగ్గరనే ఉంటా, నేను అక్కడే ఉంటా, పిల్లలకు రేపు ఫ్యూచర్ లో భవిష్యత్తు అది అనేది ఉండాలి కదా, సరే నువ్వు వేరే పెళ్లి చేసుకుని ఏం చేసుకున్నా అట్లా అక్కడ ఉన్నాను మ్యామ్. నేను అక్కడ ఉంటే మా అత్తమ్మ అక్కడ ఉన్నాను, జస్ట్ 3 months ఉన్నాను. ఆ 3 months లో మా అమ్మనే నాకు రేషన్ పంపించేది, అట్లా అక్కడే ఉన్నాను మ్యామ్. ఉంటే మా అత్తమ్మ ఏం చేసింది, ఆమెకు మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు కూతురికి ఇచ్చి ఇప్పుడు నా హస్బెండ్ కి పెళ్లి చేసిందంట వేరే. మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు కూతురు మీ తమ్ముడికి పెళ్లి చేసింది మీ ఆయనకి. వాళ్ళ తమ్ముడి కూతుర్ని వాళ్ళ ఆయనకి ఇచ్చి మేనమామ కూతుర్ని పెళ్లి చేసిందంట. ఎవరికి? వాళ్ళ ఆయనకి రెండో పెళ్లి చేసిందంట వాళ్ళ అత్తగారు. నిజమేనా అది? చేసిందంట సార్. నేనైతే ఫోటోస్ అంటే వద్దు, చేసిందంట సార్. ఎవరు చెప్పారు నీకు అది? చేసింది ఆమెని. ఎవరు చెప్పారు మీకు? ఎలా తెలిసింది? ఆమెని తాండకి తీసుకొచ్చారంట సార్. నేను అక్కడ లేనప్పుడు 2-3 సార్లు ఆమె అమ్మాయిని తీసుకొచ్చారు. పక్కనోళ్ళు ఎదురోళ్ళు చెప్పుంటారు చెప్పారు, అంతా చెప్పారు. పెళ్ళయింది మీ ఆయనకి అని. పెళ్ళయింది అదే. నేను ఇతను కూడా నువ్వు అట్లా ఎందుకు చేసినావు అంటే అవును నేను పెళ్లి చేసుకున్నా. ఒప్పుకున్నాడా? ఎవిడెన్స్ ఉన్నాయా మీ దగ్గర? నా దగ్గర ఎవిడెన్స్ లేవు మ్యామ్. ఫోన్ రికార్డ్ పెట్టుకుంటావుగా పిల్లలతో? ఫోన్ కూడా పోయింది మ్యామ్. అంటే నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నానని చెప్పాను కదా మ్యామ్. అప్పుడు మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడి కూతునిచ్చి పెళ్లి చేశానని చెప్పి నా ఫోన్ దొంగలించేసింది. నన్ను నా పిల్లల్ని చంపాలని ఏమో. మీ అత్తగారి వయసు ఎంత? ఆమెకు 50 అట్లా ఉంటుంది. తాండాలో విడాకులు వచ్చినాయా? రాలేదు మ్యామ్. నేను ఇవ్వలేదు. నువ్వు ఇవ్వలేదు ఓకేలే. నేను 2-3 సార్లు పిలిస్తే నువ్వు వెళ్ళకపోతే అక్కడ ఉన్న గ్రామ పెద్దలు విడాకుల పత్రాలు రాస్తారు. రాశారా? రాయలేదు మ్యామ్. నీకెలా తెలుసు? రాయలేదు మ్యామ్. అంటే మళ్ళీ పిఎస్ దగ్గర వచ్చి మళ్ళీ ఒకసారి మాట్లాడించారు ఇట్లాగే. ఏది ఇవిడికి సెకండ్ మ్యారేజ్ అయ్యింది ఈయనకి అన్న తర్వాత? అట్లా లేదు మ్యామ్. సెకండ్ మ్యారేజ్ అయిందని తెలిసిన తర్వాత నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్తావు కదమ్మా. నీ దగ్గర సాక్ష్యాలు లేవు కానీ నీకు ఎవరో పొల్లమ్మ ఎల్లయో చెప్పుంటారు కదా, వెళ్ళి ఉండాలి కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదా? వెళ్ళాను మ్యామ్. మళ్ళీ 1 మహబూబ్నగర్ లో 1 పిఎస్ కి వెళ్తే ఫోన్ లో ఫోటోస్ నాకైతే చూపిలేదు మ్యామ్. ఎస్ఐ సార్ తీసుకొని ఫోన్ లో ఎట్లా చూసారు, నేను ఫోన్ చెక్ చేయండి సార్ అతను ఫోన్ దొరుకుతుంది ఏమైనా ఎవిడెన్స్ అట్లా అంటే ఫోన్ చూసారు, ఫోటోలు అతను చూసారు కానీ నాకు చూపిలేరు మ్యామ్. చూసి అతను చెంపకడేసి 3 పిల్లలు ఉన్నారు నువ్వు ఎందుకు ఇట్లా చేసావని అతన్ని కొట్టారు. కేసు ఏం పెట్టలేదా? అంటే జస్ట్ అట్లాగే మళ్ళీ అప్పుడు ఆడు ఏమని చెప్పాడు మ్యామ్, ఈమె డెలివరీకి వెళ్ళింది కదా, జస్ట్ నేను అట్లా ఎఫ్ఐఆర్ లో ఉన్నా, అప్పుడు ఆ టైంలో అట్లా ఉన్నాను కానీ మ్యారేజ్ చేసుకోలేదని చెప్పాడు. ఇప్పుడు మీరైతే చెప్తాను, ఇప్పుడు మీ వారితో ఫోన్ లో మాట్లాడొచ్చా? మాట్లాడండి. సునీత ఒక లాస్ట్ థింగ్ అమ్మా, ఇప్పుడు నీ మనస్సాక్షి ఏమని చెప్తుందమ్మా? వినండి ఒక్క నిమిషం. నీ మనస్సాక్షి ఏమని చెప్తుందమ్మా? నిజంగా ఆ రోజు తప్పు జరిగి ఉండొచ్చా? జరిగింది సార్. ఎలా చెప్తున్నారు? నా పిల్లల మీద ప్రామిస్ చెప్తున్నాను సార్. ఎలా చెప్తున్నారమ్మా? మీరు రూమ్ లో వాళ్ళిద్దరు ఉన్నారు, సరే మీరు అందరూ అనొచ్చు అది లైవ్ లో చూడాలండి తప్పు జరుగుతుంది అనటానికి, కానీ ఇక్కడ నువ్వు చూసింది నిజంగా నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను సార్. నువ్వు తలుపు కొట్టిన ఎంతసేపటికి వాళ్ళు తలుపు తీశారు? తలుపు కొట్టిన ఒక 5-10 seconds కి తలుపు తీశారు సార్. 5-10 seconds కి మామూలుగానే ఉన్నారా? సెకండ్స్ అమ్మా. ఒక సెకండ్ అంటే ఇలా అనగానే అలా తీసినట్టు. నేను ఇలా 2-3 సార్లు కొట్టగానే తీసేశారా? అమ్మా ఎలా ఉన్నారమ్మా? బాటలు కూడా సర్దుకోలే దీన్ని బట్టి. అమ్మా ఎలా ఉన్నారు? కానీ సార్ నేను ఎలా ఉన్నారు తలుపు తీసేటప్పుడు? అంటే టెన్షన్ తో ఇట్లా నన్ను దుబ్బేసి నెట్టేసి వెళ్ళారు సార్. మీ వదిన ఎలా ఉంది? ప్రపంచంలో ఏ పనిలో ఉన్నా కూడా 5 నుంచి 10 సెకండ్లలో తలుపు ఎవరు తీలేరమ్మా. 1-2 సార్లు ఆలోచిస్తారు ఎవరు వచ్చారని. అత్తని హెరాస్ చేసింది, హస్బెండ్ హెరాస్ చేసింది అంతని అమ్మా. ఇంకేం అనుకోవద్దు, చిన్న అనుమానం వల్ల పెద్ద పంచాయతీ పెట్టావు. అవమానించబడినటువంటి వ్యక్తి పారిపోయాడు. హలో హలో సీతారాం గారా అండి? సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం మేము. నమస్కారం అండి. ఒకసారి అడ్వకేట్ రమ్య గారు మాట్లాడతారు, మాట్లాడండి.
సార్ మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు, నా భర్త కావాలండి కానీ మా భర్తకి వేరే మ్యారేజ్ అయ్యింది, ఇలా మా అత్తగారు హింసించారు, మా ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరు మీ వర్షన్ ఏంటో చెప్తారా సార్? నిజమేంటో ఇంకా మా ఊరికే వన్ సైడ్ చెప్పేలేం కదా. అసలు ఏం జరిగింది? మీ వైఫ్ కి మీరు 2 years నుంచి దూరంగా ఉండడానికి రీజన్ ఏంటి? నేనేం దూరం లేను మేడం. ఆల్రెడీ ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అంటే మేము ఫస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు మేడం. ఫస్ట్ నుంచి చెప్పమంటారు మేడం? చెప్పండి సార్, సింపుల్ గా చెప్పండి పర్లేదు. అంటే స్టార్టింగ్ లో ఏమైందంటే మేడం, బీటెక్ ఫైనల్ చేస్తున్నప్పుడు చిన్న పార్టీ జాబ్ కోసం అట్లా వెళ్ళాను అనమాట. అన్ని ఊర్లో వెళ్ళి పాంప్లెట్ టోకెన్ పర్పస్ వెళ్ళాను అనమాట. అలా తను స్కూల్ చెప్తుండేది. సరే అలాగే ఇట్లా పరిచయం అవడము అలా అయిపోయింది అనమాట. సరే ఇంకా తనే ఫోన్ లో మాట్లాడడం అలా జరిగిపోయింది. బీటెక్ అయిపోయినాక నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను మేడం జాబ్. ఇంకా దాని తర్వాత తను కూడా నేను ఇక్కడ వచ్చానని చెప్పి ఇంకా మాటలు కలవడము ఇట్లా మాట్లాడుకుంటా. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారా లేదా? అంటే అలా పరిచయం అయింది మేడం. పరిచయం కంటే ముందే తను మ్యారేజ్ చేసుకుంది. ఆల్రెడీ అతను హ్యాండిక్యాప్ పర్సన్ అని చేసుకుని ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళిద్దరికి ఒక పెళ్లి అయింది, మీ ఆవిడకి ఆల్రెడీ ఒక పెళ్లి అయింది. ఎప్పుడు, ఏ సంవత్సరంలో? ఎప్పుడైంది అనేది తెలియదు మేడం. పెళ్లి అయిపోయి 3 years అయిందని అన్నది తనే. అలాంటి అమ్మాయితో మీకు పరిచయం ఎందుకు సార్? మీరు బీటెక్ చదివారు, మీకు లైఫ్ ఉంటుంది మేడం. నేనేంటంటే తన వెంట పడలే. తనతో ఇది ఫస్ట్ తనే నంబర్ ఇచ్చి మాట్లాడము అది ఇది చేసింది. మ్యారేజ్ తనతో పాటు తన ఫ్రెండ్ ఒకటి ఉండేది, ఇద్దరు. తను ఓపెన్ డిగ్రీ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అన్నమాట. అప్పుడు ఏంటంటే నేను పార్ట్ టైం కింద చేయడం వల్ల తను ఏదో అంటే ఇంకా అమ్మాయి పరంగా ఈ మాటలు. 2017 లో మీకు మ్యారేజ్ అయ్యిందంట, అయ్యిందా అవలేదా? అవ్వలేదు మేడం. 17 లో మ్యారేజ్. 18 లో మ్యారేజ్ మేడం. అదే చెప్తున్నా, మ్యారేజ్ ఎప్పుడైందంటే బాబు పుట్టిన తర్వాత అంతా తెలిసిన. ఇప్పుడు బాబు పుట్టినాక నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తా, అది ఇది అని మాట్లాడింది అన్నమాట. మీకు ఎంతమంది పిల్లలు మీ ఇద్దరికి? నేను ఉన్నంత వరకు ఇద్దరు పిల్లలు మేడం. ఆ పుట్టిన పిల్లలు ఇద్దరు నీ పిల్లలేనా? నా పిల్లలే. సూపర్. ఓకే. మరి మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ అనే దానికి ముందు మీ వదిన తోటి అక్రమ సంబంధం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అంటుంది, అది ఎంత వరకు నిజం? అదే సొంత అన్న భార్య మేడం. ఇదే మెయిన్ గా ప్రాబ్లం రావడానికి కారణం ఇదే మేడం. ఎప్పుడైనా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మా అన్నకు మేము 4 అన్నదమ్ములం మేడం. మా అన్న పెద్ద అన్న చనిపోయాడు. ఈ అన్నకి ఏదైనా సమస్య వస్తే ఇంట్లో చదువుకున్నావని అని నాకు ఫోన్ చేస్తే నువ్వు ఆ రోజు ఏదో క్రికెట్ చూడడానికని వెళ్ళి ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని వదిన దగ్గరికి వెళ్ళి పడుకున్నాడండి అంటుంది. మరి అదే నేను ఏమన్నా, నీకు ఒకవేళ నేను నిజంగా అట్లా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా, ఒక్క ప్రూవ్ చేయి నేను అట్లా పడుకున్నట్టు. ఆయమ వల్లనే ఈ రోజు ఆయమ మా అన్నను వదిలేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. ఇంకొక అది మనకు అర్థమైంది. ఇంకొక ఎలిగేషన్, మీరు వేరే అమ్మాయిని మీ మామగారు మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నారా అంటుంది, అదెంత వరకు మేడం? ఇప్పుడు 1.5 years ఆయన రాకుండా 10 పంచాయతీలు పెట్టి అది చేసినందుకు నాకేం ఇక్కడ మీరు ఇదే అడుగుతున్నారు అంటే ఆవిడతో పెళ్లి అయిందా మీకు? అవును మేడం, చేసుకున్నా మేడం. అంటే మీ పెద్ద మనుషులు ఏమన్నా మీకు విడాకులు ఇచ్చారా? ఎవరు ఈమని నాకు విడాకులు కావాలని 10 మంది ముందల వాళ్ళ ఊరు పోలీస్ స్టేషన్ లో రాసిచ్చింది మేడం. రాసిచ్చిందా? అవును. ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. ఏమ్మా ఇక్కడ ఏం చెప్దామని వచ్చావమ్మా నువ్వు? నీకు అంతకు ముందు పెళ్లి అయిందా లేదా? నా పిల్లల సాక్షి అయింది మేడం. మరి ఆ డైవర్స్ రాకుండా ఈ పెళ్లి లీగల్ గా అయిపోయింది మేడం. డైవర్స్ అయితే అతను కూడా వేరే మ్యారేజ్ అయింది, అతను కూడా పిల్లలు అయ్యారు. చెప్పావమ్మా ఇక్కడ కూర్చుని? చెప్పలేదు సార్. మరి 2 ఇతనికి విడాకులు కావాలని నేను 3 సార్లు అడిగాను ఎపిసోడ్ మొత్తంలో. అమ్మా నువ్వు ఇక్కడ వాళ్ళు ఉన్నది ఎస్టీ, పెద్ద మనుషుల దగ్గర విడాకులు అయినాయి అంటే అస్సలు నాకు తెలియదు మేడం, అవ్వలేదు అన్నావు. నువ్వే రాసి ఇచ్చావంట కదా? రాసి ఇవ్వలేదు మేడం, నాకు చూపి మంచిగా ఇప్పుడు ఫోటో అన్న పెట్టమనండి మేడం. ఏమ్మా ఒకసారి సీతారాం గారు మేడం చెప్పండి, అది నిజంగా ఇచ్చిందా అమ్మాయి ఇవ్వలేదా? ఎందుకంటే మీకు పెద్ద మనుషుల దగ్గర రాసి ఇచ్చినా అది వ్యాలిడే. అదే 10 మంది ముందల పంచాయతీ ముందల రాసి ఇచ్చిందా? ఒక పేపర్ పైన రాసి. అదేమన్నా మాకు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టగలరా ఈ నెంబర్ కి? మేడం ఊర్లో ఉంది మేడం. అరే అది అసలు పెట్టుకొని తిరగాలి మనం, ఎందుకంటే మన దగ్గర ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ అదే కదా. ఆ అమ్మాయి ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాగే చెప్తుంది, నువ్వు అలా చెప్తే నీ వైపు ఎలా మాట్లాడగలుగుతావు నాన్న? తన రైటింగ్ తోటే నాకు నువ్వు అవసరం లేదు, నీ టార్చర్ నాకు అవసరం లేదు, నాకు విడాకులు కావాలి. సరే ఇంటి దగ్గర వాళ్ళు ఎవరన్నా పెడతారా ఇప్పుడు కానీ రేపు మార్నింగ్ కానీ?
ఇంటి దగ్గర నేను తప్ప మా అమ్మ ఒకతే ఉంటది మేడం, ఆమెకు చదువు రాదు. తప్పకుండా కావాలంటే నేను రేపు అదే కొంచెం రేపు ఈవినింగ్ లోపు పెట్టించండి, ఎందుకంటే మీ వర్షన్ ఇంకా కన్ఫర్మ్ అయిపోద్ది కదా, మీకు అమ్మాయికి సంబంధం లేనట్టుగా. ప్రతి చోటికి ఇలా పంచాయతీలు పెట్టుకుంటూ వెళ్లకుండా కనీసం ఒక లీగల్ కటింగ్ అయితే ఒక స్టెప్ క్లారిటీ ఇవ్వగలుగుతాం కదా తనకి. నేను కూడా ఆయమతో 10 సార్లు ఆయన ఇన్ని సార్లు విడాకులన్నా కూడా ఆ రోజు ఆయన పరిగెత్తిన రోజు. సరే, 2 పిల్లలు ఉన్నారు, మరి ఆ పిల్లలకి ఏమి న్యాయం చేశారు మీరు? నేను అదే నాకు ఈ రోజు కాకపోయినా రేపటి రోజు పిల్లలు వస్తారని పిల్లల కోసమే నేను ఆయనకు కూడా ఇప్పటికీ చెప్తున్నా, నా పిల్లలు వాళ్ళు రేపటి నాడు వచ్చి నేను చూసుకుంటా. నాకు నువ్వు ఆల్రెడీ డోర్ వేసేసావు, మరదలు పెళ్లి చేసుకొని ఉన్నావు, ఆ ఇంట్లోకి పిల్లల్ని ఎలా పంపిస్తుంది అమ్మా అమ్మాయి? భార్య భర్తల వరకు మీ వర్షన్ బానే ఉంది, కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి కనీసం కాదు నాన్న సీతారాం గారు, ఆ అమ్మాయి అనుమాన పక్షి, మీ పరువు తీసింది ఓకే, ఆ అమ్మాయికి కనీసం మీరు బ్రీతింగ్ టైం కూడా ఇవ్వాల. 1 ఇయర్ ఆ అమ్మాయి రాలేదు కదా అని చెప్పి మీరు ఇంకో పెళ్లి చేసేసుకుంటారా? మాట్లాడే విధానము మా ఊరోళ్ళు కాకుండా వాళ్ళ ఊరోళ్ళు కూడా చూశారు మేడం. అరే బాబు, ఆ గొంతు చూసే కదా పెళ్లి చేసుకున్నావు, లవ్ చేసి మరి వెనకబడి. అదే లవ్ చేసి అంటే మేడం అప్పుడు ఇప్పుడు తెగించి సొంత వదిన ముందల్నే వచ్చి నువ్వు ఇట్లా 12 గంటలకు పడుకుంటే ఇదే లాజిక్. యాక్చువల్ గా వదిన గురించి ఇలా మాట్లాడినప్పుడు నువ్వు 1 ఇయర్ అట్లాంటి అమ్మాయి కోసం ఎందుకు వెయిట్ చేస్తావు? వదిన గురించి ఇలా మాట్లాడిందండి, నాకు వద్దు అనుకున్నాను అనాలి, అది వదిలేసి 1 ఇయర్ ఆవిడే డైవర్స్ అడిగిందండి అంటున్నావు, 1 ఇయర్ ట్రై చేశాను అంటున్నావు. కాదు, మీ పెద్ద మనుషులు ఎవరు కూడా మీ ఇద్దరికి విడగొట్టడం బాగానే ఉంది, మరి పిల్లలకి ఏదో ఒకటి న్యాయం చేయాలిగా ఫైనాన్షియల్ గా, అదెందుకు చేయలేదు మీ పెద్ద మనుషులు? అది కూడా అడగండి మేడం, ఆమె ఉంది కదా, ఆల్రెడీ 10 సార్లు కూడా చెప్పాను, నేను ఫస్ట్ ఉండేనా పిల్లల కోసం ఏం చేయమంటావో నేను చేసిస్తా అని కూడా అన్నాడా లేరా? డైవర్స్ ఇవ్వు, నేను ఏదైనా చేస్తాను. ఇచ్చావుగా డైవర్స్, మరి ఏమైనా చేయాలిగా? నేను ప్రామిస్ నా పిల్లల మీద అదేనమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పింది అతను కనుక డైవర్స్ పేపర్ మాకు వాట్సాప్ లో పెడితే నువ్వు చెప్పింది మొత్తం 0 అయిపోయింది, 1% మార్క్స్ కూడా చెప్తున్నా మ్యామ్. నేను అసలు ఏ పెద్ద మనిషి హ్యాండ్ రైటింగ్ తో నువ్వు రాసి ఇచ్చావట. లేదు మ్యామ్, అంటే మేమిద్దరం కొట్లాడినప్పుడు వద్దు అట్లా ఏమైనా చిన్న అట్లా నోట్స్ లో మేమిద్దరం కొట్లాడి రాసుకుంటాం అంతే తప్ప నేను డైవర్స్ పెట్టిస్తాను నాన్న. అది లీగల్ గా అంటే ఎస్టీ క్యాస్ట్ లో పెద్దలు ఇచ్చినా కూడా అది లీగల్ గా వ్యాలిడ్. పెద్దల ముంగట ఎవరు ముంగట రాయలేము. అదే నువ్వు రాసి ఇచ్చింది వాళ్ళ పెద్దలు ఏదో కన్ఫర్మ్ చేసి ఉంటారు, అది మేము ఒకసారి చూస్తాం. అలా ఇచ్చారు అంటే లీగల్ గా మీరిద్దరు విడిపోయినట్టే లెక్క. అది ఒకసారి నిజాయితీగా మాట్లాడడం ఇంపార్టెంట్. కాదు మేడం, మీరిద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు ఎందుకు అలా ఇవ్వాలమ్మా? పేపర్ పైన రాసి ఇచ్చి కావాలని రాసి పేపర్ నా దగ్గర. అది విడాకులు అయినట్లా నాన్న? మేడం ఇప్పుడు నేను కూడా నేను చదువుకున్నాను మేడం, నేను అలా చేయొద్దు. కాదమ్మా, కాదు ఆ అమ్మాయి ఇప్పుడు అదే మాట చెప్తుంది. మేడం కోపంలో ఇగో నేను సూసైడ్ చేసుకుంటాను, ఇదిగో మా ఆయన హింసించాడని ఎలా రాశానో అలాగే రాసి ఉండొచ్చండి. నువ్వు నాకు వద్దు, నువ్వు మారకపోతే నువ్వు గయ్యాలు కంపపోయి నువ్వు ఎట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతున్నావు, నాకు విడాకులు ఇచ్చిపడాయని రాసిచ్చి ఉండొచ్చండి. అది విడాకులు ఎట్లా అవుతుంది నాన్న? కోపంలో రాసేవి. పెద్ద మనుషుల దగ్గర ఇదిగో నేను ఇతనితో కలిసి ఇక్కడ నుంచి సహజీవనం కలిసి కాపురం చేయను, నాకు మ్యూచువల్ గా ఇది విడాకుల కింద లెక్క అని రాసి ఒక 4 సంతకాలు పెడితే అది మీ క్యాస్ట్ ప్రకారం, మీ రిలీజియన్ ప్రకారం, మీ తెగ ప్రకారం వ్యాలిడ్. మేడం ఒకటి అదే పెద్ద మనుషులు కూడా అలానే అంటే పెద్ద మనుషుల ముందర ఆయన రాసిస్తానే అంటే కూడా నేను ఆపాను నా ఇంటికి. అప్పుడు నాన్న నువ్వు అది తీసుకోనుండి మాట్లాడాలి. ఇప్పుడు నువ్వే అంటున్నావు పెద్ద మనుషులు అది వ్యాలిడ్ కాదు అన్నారు అని, అంటే మీకు డైవర్స్ రానట్లే లెక్క. నువ్వు ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు? మేడం ఒకటి తను రాసి వెళ్ళిన తర్వాత మా ఊరు పెద్ద మనుషులకు కూడా చూపించాను, మా మామ బాబాయ్ ఇగో ఇలా రాసి నేను నా పరిస్థితి ఏంది అది అని అంటే కూడా వాళ్ళు కూడా ఏమన్నారు, సరేరా ఆయన వచ్చేటట్టు లేదు ఆయన అంటే నేను అనడం ఏంది, మీరు ఒకవేళ ఊరికి వస్తే ఊర్లోనే చెప్తారు ఇంత జరిగింది, మా స్టోరీలే చెప్పుకుంటారు. కాదమ్మా, రిటర్న్ గా లేకుండానే మీరు ఒక మాట అనేసుకుంటే కూడా అది చట్టమేనా? రిటర్న్ గా ఉంటే చట్టం. 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా నాకు విడాకులే కావాలి, నేను ఈయనతో ఉండను నాన్న. ఆవిడ అనటం వేరు, ఆవిడ ఇవ్వటం వేరు. అంటుంది, ఇవ్వలేదు. ఇచ్చేది మనకి ఎప్పుడు వ్యాలిడ్? నీ అదృష్టం ఏంటంటే నువ్వు కోర్టులకు కూడా వెళ్ళవసరలా. 4 పెద్ద మనుషులు మీ తెగవాళ్ళని పెట్టుకొని ఇదిగోండి ఆ రోజు 4 సార్లు రాసి ఇచ్చింది, 30 సార్లు వారలుగా అనింది, మేము ఇచ్చేస్తున్నాం ఈ అమ్మాయికి అబ్బాయికి విడాకులని మేము డిక్లేర్ చేసి పడేసామని ఓ పేపర్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఆ తర్వాత చేసే పెళ్లి వ్యాలిడ్. మీ మామగారైనా నీకు పిల్లని ఎట్లా ఇచ్చాడు? మీ మరదల్ని మీకు పర్వాలేదా? ఎవరు ఎంతమంది అన్నా చేసుకోవచ్చా? నాకు తెలియదు. మరి మేడం ఇగో ఆయన నాకు పెళ్లి చేసుకోకుండా మోసం చేసి నాతో ఉండడం అది ఆయన చేసిన తప్పు మేడం. నిన్ను నమ్మి ఒక పిల్లోడిని కనడం తప్పు అంటున్నావు అంతేనా? అట్లా కనడమా? అదే ఆల్రెడీ ఇంకో పెళ్లి చేసుకొని. నీకు కూడా బుద్ధి ఉండాలి కదమ్మా, బీటెక్ చదువుకున్న పిల్లాడివి. ఇక్కడ క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు, జ్ఞానం ఇంపార్టెంట్ కదా. చదువు ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు? ఓ పెళ్ళయి ఉన్న ఆవిడ
వచ్చి నీతో సహజీవనం చేస్తుంటే నువ్వు పిల్లల్ని అంటావా? లైసెన్స్ లేకుండా పిల్లల్ని నువ్వు కనొచ్చు, అమ్మాయి కనకూడదా? మేడం ఇప్పుడు అమ్మాయిలు ట్రాప్ చేసి ఇట్లా చేస్తే నీ బుద్ధి ఏమైంది నాన్న? నువ్వేమి రిక్షా తొక్కుకోవట్లేదు, సైకిల్ తొక్కుంటూ సైకిల్ పంచర్లు వేసుకోవట్లేదు, ఇల్లిటరేట్వి కాదు, బీటెక్ స్టూడెంట్వి. అమ్మాయిలతో ఎంత జాగ్రత్తగా ఉండాలా? వాడేస్తావు, పబ్లిక్ నవ్వినట్టు నవ్విలేసి ఊసేస్తానంటే ఊరుకుంటారా? అంత తెలుసుకోలేకపోయాను మేడం, అంత అవుతాను. సరే, అప్పటికి తెలియలేదు, ఒక ట్రాప్ లో పడ్డావు, మళ్ళీ లీగాలిటీ కూడా ప్రాపర్ గా చూసుకోకుండా సెకండ్ మ్యారేజ్ అలా చేసుకుంటావు నాన్న? మేడం ఇప్పుడు ఇంట్లో నాకు ఎవరు లేరు, ఇది ఇలా చూస్తే మీ అమ్మ ఉంది కదమ్మా. అమ్మ ఉన్నా కూడా అమ్మని ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఇష్టం అది వేరే. దానికి మేము ఆల్రెడీ గడ్డి పెట్టాం ఆ విషయం మీద. మా అమ్మని చూసుకోవడానికన్నా నేను ఉండ. ఇప్పుడు తను ఎలాగో రాదు, నా పిల్ల నీకు పుట్టలేదురా పిల్లరా అని చెప్పి 10 మంది ముందలు కూడా అన్నది. అలాంటప్పుడు నేను నా తల్లిని చూసుకోవడానికన్నా నేను ఉండాలి కదా. మీ మాటలు వ్యాలిడ్ కాదు నాన్న, డాక్యుమెంట్ వ్యాలిడ్. పెద్ద మనుషుల దగ్గర నువ్వు డైవర్స్ తీసుకొని ఉండుంటే ఈ రోజు నీ తరపున మేము మాట్లాడడానికి ఒక వాయిస్ వచ్చేది మాకు. నువ్వు ట్రాప్ పడ్డావు, నిన్ను హింసించింది, అవమానించింది, అనుమానించింది, మీ అమ్మని హింసించింది, ఇవన్నీ నిజాలే. ఒక్క పేపర్ తో పోయింది. ఎక్కడ? నువ్వు డైవర్స్ తీసుకోకుండా తీసుకున్నానని నీకు నువ్వే అనేసుకొని ఇంకో పెళ్లి చేసేసుకోవడం. నీకెంత బంపర్ ఆఫర్, ఒక గంట పని పెద్ద మనుషుల దగ్గర కూర్చోవడం. ఆ ఓపిక కూడా నీకు లేకపోతే అట్లాగా? పిల్లలకి ఇంతవరకు ఆ అమ్మాయి వద్దంది, ఆ పిల్లలతో మాట్లాడుతున్నావు కదా ఫోన్ చేసినప్పుడల్లా, పిల్లలకి ఏం కావాలి, ఏ స్కూల్ ఫీజులు ఏంటి అని ఏమి చూసుకోవా? వాళ్ళ అమ్మ దగ్గర పడి ఉంటుంది 3 నెలల్లో 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నా ఇంటికి తీసుకోపోయి పెంచడం నాకు పెద్ద పని కాదు మేడం, ఎందుకంటే చిన్న పిల్లలు, రేపు మా అమ్మ కూడా చూసుకుంటారా. ఇప్పుడు సొంత నీ ఇంటికి తీసుకెళ్ళమని అనట్లా, ఆవిడేమి పిల్లల్ని రోడ్డు మీద వేసే టైప్ అయితే కాదు. పిల్లలకి ఏం న్యాయం చేస్తావు చెప్పు, తర్వాత పంచాయతీ మీ ఇద్దరు గురించి మాట్లాడు. ఇప్పుడు 10 మంది కూర్చొని నీకు ఎంత శాలరీ వస్తుందమ్మా? ఎంత శాలరీ వస్తుంది? 30,000 వస్తుంది మేడం. ఏమ్మా ఏం చేయమంటావు చెప్పు. మీ ఇద్దరు పంచాయతీ ఇప్పుడైతే ఈ స్టేజ్ మీద తేల్చలేము. నీ వైపు మైనస్ లోనే, ఆయన వైపు మైనస్ లోనే, 50-50 ఇది ఒక రకంగా. పిల్లలకైతే న్యాయం చేయాలి ఈ స్టేజ్ మీద. మేము ఎంత ఇమ్మంటావు మంత్లీ? మీరు కేసులు ఎన్ని వేయమన్నారు, వద్దని చెప్తున్నా. ఆ అబ్బాయి కొంచెం హానెస్టీ పిల్లోడే, నిజాయితీగా పిల్లల కోసం చేస్తాడు. చెప్పండి ఎంత ఇమ్మంటారు మంత్లీ మెయింటెనెన్స్? ఈ మంత్ నుంచే పడుతుంది మీకు. కోర్టులోకి వెళ్ళొద్దు, ఎక్కడికి వేయొద్దు కేసులు. మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వాలి మ్యామ్. ఇంకోటి ఇల్లు అది ఏం ప్రాపర్టీ ఉన్నా పిల్లల పేరు మీద చేయాలి. ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా మీకు? ప్రాపర్టీస్ ఏం లేవు మేడం. మా అమ్మ మా నాయన సంపాదించింది భూమి ఉంది మేడం. వారసులందరికీ సమానంగానే వస్తాయి మరి. అదే రేపు ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎప్పుడు ద్రోహం చేస్తాను ఇప్పటికీ చెప్తలేనుగా మేడం. సీతారాం గారు ఒక మాట అండి, నేనైతే ఈ పిల్లలిద్దరికి మంత్లీ మెయింటెనెన్స్ 15,000 ఇవ్వమని చెప్తాను. 3 పిల్లలు. మీకు 3 పిల్లలా? ఆయనకు ఇంకో పాప పుట్టలేదంటే నా తల ఈయన కోసుకుంటా మ్యామ్. అన్ని అబద్ధాలే ఆడుతున్నాడు. సరే, 3 ఉన్నా 30 మంది ఉన్నా ఆయన ఇవ్వగలి కదా. ఆయనకి 30,000 వస్తున్నాయి. అమ్మ 50%. నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. నేను వేరే మీ క్యారెక్టర్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లా, మీ ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడట్లా. యూజే లేదు. మీరు కోట్లకి వెళ్ళి 30 సంవత్సరాలు తిరిగి అబ్బాయి జీవితాన్ని నాశనం చేయకుండా ఒక కంక్లూజన్ తీసుకొస్తున్నాం. మీ నలుగురు బతకడానికి ఎంత కావాలో చెప్పమ్మా. ఆవిడ అడిగినంత ఇక్కడ ఇవ్వలేదండి, అబ్బాయికి ఉన్నదే. నాన్న సీతారాం గారు, ఈ అమ్మాయిని మీ ఏరియాకి పంపిస్తాం. ఒకసారి మీ పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడండి. మంత్లీ మెయింటెనెన్స్ ఆల్రెడీ పెద్ద మనుషులతో ఆయమని అడగండి. ఎవరైనా పిలిస్తే కూడా రాదు మేడం. ఇప్పుడు వస్తుంది సార్, అమ్మాయి రాకపోతే మేమే దగ్గరుండి తీసుకొస్తాం. మీరు కోట్ల చుట్టూ వెళ్ళడం కంటే ఇది బెటర్ అని మా ఉద్దేశం. ఇన్ కేసు మీరు ఇక్కడ వస్తే నేను ఇక్కడ ఏమైనా రాయించేసేదాన్ని మేడం. అదే నేను ఆయమకు కూడా అదే చెప్తున్నా. నేను ఫస్ట్ నుంచి పిల్లల గురించి ఆమె ఏమంటది, నీ పిల్లల్ని ఇంటికాడ పడేసిపోతా అంటే నేను అన్న కొన్ని రోజులు వాళ్ళు కొంచెం పెద్ద నేనే పోషించుకుంటా తల్లి, నువ్వు చేసిన దానికి ఆ మనం వేస్ట్ గాళ్ళము, చదువుకున్న మూర్ఖులం, ఏదో వేస్ట్ గాళ్ళము, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. నేను ఆ ఏ స్కూల్ పెడుతున్నావు అని కూడా కనుక్కుంటే కూడా ప్రాపర్ గా చెప్పారు. వద్దులే ఇప్పుడు అమ్మాయితో టచ్ లో ఉండడం కంటే పిల్లలతో టచ్ లో ఉండడానికి చూడండి. ఏమైనా కుదిరితే మంత్లీ మెయింటెనెన్స్ ఏమన్నా 15,000 ఇవ్వగలుగుతారా మేడం? నాకు వచ్చే దాంట్లో రూమ్ కి మీరేమంటున్నారో చెప్పండి సార్. మీరు మానవత్వంతో చెప్పండి, మీరు ఎంత ఇవ్వగలరు మేడం? నేను ఇక్కడ నలుగురు బతకాలి సార్, అది గుర్తు పెట్టుకొని మాట్లాడండి. అదే మేడం నేను ఏమంటున్నా, నాకు వచ్చే 30 ఏళ్లలో నేను ఒక ఇల్లు కట్టాను మేడం. ఆ ఇల్లుకు అప్పు చేసి కట్టాను. ఎందుకంటే నా పిల్లలు అందరూ నాకు ఎప్పుడు ఇంటికి పోయినా పడుకోవడానికి. డైరెక్ట్ ఆన్సర్ ఎంత ఇవ్వగలరు? నేను ఎంత ఇవ్వండి అని కూడా చెప్పాను, మీరు ఇవ్వలేని అన్నారు. మీరేమంటారు చెప్పండి మేడం? నేను మంత్లీ నా చేతనంత 5,000 4,000 ఇస్తూనే ఉన్నా మేడం, చేతనంత. అంటే సార్ ఇప్పటిదాకా ఇవ్వడం వేరు, ఇప్పుడు కోర్టుకు వెళ్తే కనీసం 20,000 నలుగురు బతకడానికి మీకే అర్థం అవుతుంది. సంపాదించే మీకే బతకడం కష్టం. కూలి పని చేసుకునే వాళ్ళ అమ్మ 4-3 పిల్లల్ని వాళ్ళ అమ్మాయిని పోషిస్తుంది. ఈవిడ బయటికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి కాదు, 3 వదిలేసి.
మానవత్వంతో మీరు ఇంకో 10,000 20,000 ఎక్స్ట్రా సంపాదించడానికి ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలే తప్ప కోర్టుల చుట్టూ తిరగడం దండగా. బయట నాకు ఇంకా అదే జొమాటో చేస్తున్నా మేడం, నాకు సరిపోకుంటే అది నా పర్సనల్ గా నేను కష్టపడి, ఎందుకంటే నానా మీరు అంత ముందు ఇచ్చింది కాకుండా ఈ మంత్ నుంచి మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి మేడం. నాకు వచ్చే దాంతో, నాకు వచ్చే జీతం తోటి రూమ్ లో ఫైనాన్స్ కట్టుకొని ఉన్న పైసలు ఇస్తున్నా మేడం. అదే చేయగలను. నేనేందంటే నా కడుపు కూడా నా బాధ నేను చెప్పుకోలేను. ఆ విధంగా ఉన్న వాళ్ళు ముగ్గురు పిల్లల్ని ఎందుకు కన్నావయ్యా బాబు, ఇద్దరిని ఎందుకు కన్నావు, ఒకరిని ఎందుకు కన్నావు? ముందు మీ దుకాణం ఏదో మీరు చూసుకోవాలి కదా. ఇక్కడేదో మేము అన్యాయం చేసినట్టు మాట్లాడితే అట్లా. ఆ పిల్ల కోర్టుకు వెళ్తే 20,000 వస్తాయి. మంత్లీ 10,000 ఇవ్వండి, 5,000 కాదు, 2,000 కాదు, 3,000 కాదు. వినడానికి కూడా బాగాలేదు ఇక్కడ. మంత్లీ 10,000 ఇవ్వండి నాన్న ఈ మంత్ నుంచి, రేపు 1st తారీఖు నుంచి. మేడం నాకు వచ్చే దాంట్లో ఏమంటే నేను ఇంకా కష్టపడాలి మేడం. కొన్ని రోజులు కొన్ని నెలలనే ఆగమనండి మేడం. వేరే ఆగదులేమ్మా నాన్న, మేము చేయగలిగినంత న్యాయం చేసాం సీతారాం గారు. ఎంతకంటే బంపర్ ఆఫర్ కోర్టులకు వెళ్లకుండా ఎవరు ఇవ్వరు. కొంచెం ఆలోచించుకోండి. మీరు అంటే ఇక్కడే క్లోజ్ చేస్తా, లేదంటే మళ్ళీ పంచాయతీ పెట్టుకోండి అమ్మా అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు నా వచ్చే దాంట్లో మీ సెకండ్ వైఫ్ ని అడగండి, ఈవిడ గోల ఉండదు ఇంకా మీకు. 1 2 3 చెప్పండి మేడం. నేను ఇంకా 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఇవ్వలేను. ఎంతసేపా? ఏంటి అర్థం కాలేదు. మంత్లీ మెయింటెనెన్స్ 10,000 ఇస్తారా ఎవరా? మేడం అంతా నేను సంపాదిస్తలేను మేడం. ఇప్పుడు నా స్తోమత ఉన్నంత నేను చేయగలుగుతాను. 30,000తో నువ్వు నీ సెకండ్ వైఫ్ బతకలేరు. 5,000 తోటి ఇవిడ ముగ్గురు పిల్లల్ని వేసుకొని బతకాలి. ఎంతో బంపర్ ఆఫర్ జడ్జిమెంట్లు మేము ఇవ్వలేం. గానీ సీతారాం గారు మీరు బాధితులే, ఆవిడ బాధితులే. కానీ చట్ట ప్రకారం న్యాయం జరిగేది ముగ్గురు పిల్లలు ఉన్న ఆవిడకే. ఆవిడని లీగల్ గా వెళ్ళమని చెప్తాము. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. మీరేమైనా మాట్లాడతారు? ఏం లేదు సార్. అదే సార్ విన్నారు కదా, ఈవిడ వర్షం వాళ్ళ ఆయన వర్షం కూడా మీరేమంటారు మేడం? ఇక్కడ ఇష్యూ ఇస్ వెరీ సింపుల్ మేడం. సునీతకి కొద్దిగా జిఎన్ఎం చేసావు కానీ కొద్దిగా ఆ జ్ఞానోదయం అనేది లేదమ్మా. జ్ఞానం అనేటటువంటిది ఉంటుంది చూడు, కొద్దిగా ఆలోచన ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది. ఎందుకు ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు, హ్యాండిక్యాప్డ్ అంట, మరి ఏం హ్యాండిక్యాప్డ్ అనేది నాకు తెలియదు. ఎందుకు చేసుకున్నారు మీరు ఆ వ్యక్తిని పెళ్లి? ఇస్తూ ఉన్న పెళ్ళ, పెద్దలు బలంతం చేసిన పెళ్ళ? లవ్ మ్యారేజ్ చేసుకున్నావా? నేను 7th క్లాస్ లో మ్యామ్, నాకు అంత మెచ్యూరిటీ జస్ట్ అవి 5 months లోనే అది క్లోజ్ అయిపోయింది సార్. కాదమ్మా, అంటే నీకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నావా? 7th అంటే అదే 7th అంటే నీకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. అతనికి హ్యాండిక్యాప్డ్, జ్ఞానం లేదన్నావు. 7th లో ఎంత జ్ఞానం ఉందో 10th లోనే అంతే ఉంది. జిఎన్ఎం చేసిన తర్వాత కూడా అంతే ఉంది జ్ఞానం. మళ్ళీ మిమ్మల్ని కించపరిచేమో అని అంటారు. ఉన్నది మాట్లాడుకుందాం అమ్మా. ఈ రోజు చూడు ఆ మనిషి ఎంత డాబుగా మాట్లాడుతున్నాడో, ఎంత హీరోలో మాట్లాడుతున్నాడో చూడు. ముగ్గురు పిల్లల్ని కనేశాడు, నిన్ను టిష్యూ పేపర్ వాడుకున్నట్టుగా వాడుకుని పడేశాడు. ఎక్కడో హ్యాపీగా ఉన్నాడు. ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 30,000 సంపాదిస్తున్నాడు. బీటెక్ చదివినటువంటి గ్రాడ్యుయేట్. జొమాటో ఏదో చేసుకుంటున్నాడు. అందులో ఎంత కాదనుకున్నా 20-30,000 వస్తాయి కాదనుకుంటే, గట్టి కష్టపడతాయి. అతను దగ్గర 50,000 నుంచి 60,000 సంపాదిస్తున్నాడు నెలకి. ఈరోజు నాకు ఈఎంఐలండి అవండి ఇవ్వండి అని చెప్పి అసలు నీ పిల్లల గురించి ఒక పావు అంత ఆలోచన కానీ మమకారం కానీ ఏమన్నా ఉందా? ముష్టి 2-3 వేలు పడేస్తాను అంటున్నాడు. అంతే అంటున్నాడు సార్. పంచాయతీ పెట్టిస్తే కూడా అంతే అంటారమ్మా. నువ్వు గుణపంతో తవ్వుకున్నటువంటి నీ గొయ్యి ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా అని అంటున్నాం. అది ఈరోజు నీ చదువుని నమ్ముకుని నీ కాయ కష్టాన్ని నమ్ముకుంటే కనుక ఆ ముగ్గురు పిల్లల్ని దర్జాగా మాట్లాడుతున్నాడు. అన్ని మాటల కంటే అన్ని ఎక్కువగా ఎక్కడ కోపం వచ్చిందో తెలుసా అతని మాటల్లో? తడ్డుగొడ్డుతో గొంతు కోసే రకం అతను. ఎక్కడ కోపం వచ్చిందో తెలుసా? నేను ఉండగా 2 పిల్లలేనండి అన్నాడు. ఎంత అసహ్యంగా ఉంది ఆ మాట. ఈరోజు నీకు డబ్బులు ఇవ్వలేదు, ముస్తి 2-3 వేలు ఇస్తానంటున్నాడు. పైపెచ్చి ఏమొచ్చి ముగ్గురు పిల్లలతో నువ్వు ఎలా చస్తావో నువ్వు సావు అని అంటున్నాడు. మీ అమ్మ దగ్గర ఎక్కడుంటావు నాకు అనవసరం అంటున్నాడు. సీక్రెట్ గా ఒక పెళ్లి చేసుకున్నాడు. ప్లస్ ఇక్కడ బహిరంగంగా పబ్లిక్ ప్లేస్ లో దొరికిందే ఆపర్చునిటీ అని చెప్పి అక్కడ నువ్వు నలుగురు మధ్యన నా వదినతో లింక్ కలిపి పబ్లిక్ గా పరువు తీస్తావు కదా, ఇక్కడ నేను పరువు తీస్తాను అన్నట్టుగానే ఆ స్పీకర్ లో అలా అరుస్తున్నాడు. నేను ఉండగా 2 అండి, నేను లేకుండా ఇంకొకరు వచ్చారు, మరి ఎలాగో నాకు తెలియదండి అంటే చెప్తున్నాడు నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పి. ఇంత బలహీన పట్టడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసమ్మా? నీకు చెప్పేటటువంటి నీ తల్లిదండ్రులు లేరా? నీకు ఆలోచన శక్తి లేదా? 12 సంవత్సరాలు అప్పుడు లవ్ స్టోరీ ఏంటి? ఒక హ్యాండిక్యాప్డ్ వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఏంటి? అది అతనికి దాచిపెట్టావో నిజం చెప్పావో నాకు తెలీదు. అతని వెంట తోకలాగా మళ్ళీ తిరగటం ఏంటి? అతని బలంతం పెట్టి నీ ఫ్రెండ్ తో పాటు పెళ్లి చేసుకోవటం ఏంటి? పెళ్లి అవ్వకుండానే ఒక కొడుకుని కంటం ఏంటి?
ఇవన్నీ కాదమ్మా. ఇప్పుడు చూడమ్మా, ఇది అతను చెప్పేది నిజమా అబద్ధమా అనేటటువంటిది చాలా ఈజీగా తెలిసిపోద్దమ్మా. ఇక్కడ కూర్చున్నప్పుడు సార్ నా చేతులు వణిపోతున్నాయి, కాళ్ళు వణిపోతున్నాయి, గుండె దడ పెరిగిపోతున్నాను అన్నావే గానీ అతని సైడ్ ఆఫ్ ద స్టోరీ దారుణంగా చెప్పేశావు. ఉదయంతో దొరికిపోయాడండి, క్రికెట్ మ్యాచ్ అని వెళ్ళాడండి, తలుపులు తీసేటప్పటికి పంచాయతీ పెట్టానండి అన్నావు. కానీ నేను 12 సంవత్సరాలకి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, 12 సంవత్సరాలతో 3 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు కాపురం చేశాను, తర్వాత ఇంకో అతన్ని లవ్ చేశాను, అతని వెంట పడ్డాను, అతను పెళ్లి చేసుకోను అంటే కనుక అతని వెంటనే తిరిగాను, ఫైనల్ గా అతనితో కొడుకు కన్నా తర్వాత పెళ్లి చేసుకున్నావు. అప్పటికి పెళ్లి అయిందో లేదో నాకు తెలియదు, ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకమ్మా ఈ రోజు నువ్వు అంత బలమైనటువంటి ఫౌండేషన్ ఇవ్వటం వల్లే కదా ఈ రోజు అతను ఏమంటున్నాడు, సరే 12కి అతనండి, 16కి నేనండి, ఇప్పుడు 24కి ఇంకొకరండి అన్నట్టు మాట్లాడుతున్నాడుగా అతను. అదే కదా ఇప్పుడు అతను మాట్లాడేటటువంటి మాట. సో నాకు కానటువంటి పిల్లలకి నేను ఎందుకు న్యాయం చేయాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు న్యాయం చేయాలి? సో కాబట్టి అమ్మా, ఇప్పుడు అతను ఎంత ముందుకు వస్తాడో, అతని దగ్గర ఏ కాగితం ఉందో, ఇది విడాకులు చెల్లుబాటు అవుతుందా లేదా అనేటటువంటిది కానీ, లేదంటే అతని పెళ్లి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది అతని దగ్గర ఉన్నటువంటి కాగితం బట్టి ఆధారపడి ఉంటుంది అనేది మనకు తేలిపోయింది. నువ్వేమొచ్చి నేను రాయలేదు అని అంటున్నావు, ఏదో కోపంగా ఏదో రాశాను అంటున్నావు. అతని మాటల్లోనే అతను ఒప్పుకున్నాడు, పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని. సో అది లీగల్గా చెల్లదు అనేది లాయర్ మేడం చెప్పేశారు క్లియర్ కట్గా. కానీ ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే, నీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు 3 పిల్లల్ని ఎత్తుకుని ఎక్కడ పోతావు? నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? నీ ఆలోచన ఏంటి? నీ ఆధారం ఏంటి? నీ తోడు ఎవరున్నారు? నువ్వేమో వచ్చి ఉన్న GNM ఉద్యోగం ఇంకా ఆ బిడ్డను ఎవరు చూడటానికి లేక అది చేసుకుంటే ఎంత కాదనుకున్నావు 16, 17, 18 వేలు వస్తాయి కదమ్మా, అది కూడా వదిలేసావు. మీ అమ్మ పిల్లల్ని చూసుకుంటుండగా నువ్వు వెళ్ళి ఉద్యోగం చేయలేవమ్మా సునీత? చేయగలుగుతాను సార్, కానీ అక్కడ మహబూబ్ నగర్ లో 7,000 8,000 వేస్తారు సార్. మీ ఆయన ఇచ్చే 4,000 మీద అది బెటరే కదమ్మా. 7,000 లో అవి లాస్ట్ బాబా పాప మీకు? పాప మేడం. ఎప్పుడు ఎంత ఏజ్? ఎప్పుడు 2 years. ఇప్పుడు ఆగస్ట్ 28 అయితే 2 years కంప్లీట్ అయితే మ్యామ్. ఆ పాప కంటే ఈ పాప పెద్దదమ్మా. ఆ పాప కంటే బాబు ఉన్నాడు, పెద్దోడు బాబా, బాబు పాప అంతే కదా. నా పిల్లల మీద ప్రమాణమే చెప్తున్నా, నా లైఫ్ మొత్తం నాశనం అయింది, నా జీవితం మీద కూడా చెప్తున్నా. నేను ఎలాంటి తప్పు చేయలేదు సార్. నా 3 పిల్లలు అతనికి కన్నా నేను నమ్ముతున్నానమ్మా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కానీ అతను ఇలాంటి కథ అల్లటానికి అవకాశం ఇచ్చినటువంటి నువ్వు ఈరోజు అతను చూసావా, ఎక్కడో కూడా నోరు జారట్లే, మాట జారట్లే, కోప్పడట్లే, కానీ జిడ్డుగా సాగదీస్తున్నాడు ప్రతి అంశాన్ని. అతను ఏం చేస్తాడో తెలుసా? కర్ర ఎరగదు పాము చావదు అన్నట్టుగా అతనికంటే నువ్వు ఎక్కువసార్లు కోర్టు చుట్టూ తిరిగేటటువంటి వ్యక్తిత్వం అవుతుంది. నలుగురిని నమ్మబలుగుతాడు. ఈ కథ ఏదైతే ఉందో అసలు చిరాకు పడకుండా దారుణంగా లాయర్ మేడంకి చెప్పాడు, అలా ప్రపంచాన్ని అందరికీ చెప్తాడు. అందరూ ఇప్పుడు మేము ఎలా మాట్లాడామో అలాగే మాట్లాడతాడు, నీ గోయి నువ్వే తవ్వుకున్నావమ్మా అన్నట్టుగా. సో ఆ లీగల్ పరమైనటువంటి పోరాటం అలా ఉంచమ్మా. అతనితో నువ్వు ఎటువంటి సంబంధం పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వ్యర్థ ప్రయత్నం. అతను వెంట పడుతూ భర్త కావాలి అనే ఆలోచనతో ఈ 3 పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అతను చాలా ఫిక్స్డ్ థాట్ ప్రాసెస్లో ఉన్నాడు. ఒక ఫైనాన్సెస్ గురించే అరగంట సేపు పాటు సాగదీసినటువంటి వ్యక్తి ఈరోజు మారి ఆవిడని వదిలేసి ఈవిని పెళ్లి చేసుకోరా బాబు అంటే కనుక అంత ఈజీగా వినేటటువంటి రకంగా నాకు అనిపించట్లేదు. భగవంతుడి దయ వల్ల ఇన్ని పోరాటాలు జరిగి ఇంత మనుషులు నీ జీవితంలో ఎంటర్ అయినా కూడా నువ్వు GNM అనే కోర్స్ చేసావు కాబట్టి ఆ ఒక్క అంశంలో నేను చాలా హ్యాపీ అమ్మా. అంటే నువ్వు తెలివైన దానివని, భగవంతుడు నీకు తెలివితేటలు ఇచ్చాడని అర్థం. సో ఈ 2,000 3,000కి అతను వెంటపడేదానికంటే ఏదన్నా మంచి హాస్పిటల్లో నీకు మంచి ఉద్యోగం వచ్చేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దామంటే నేను చేస్తానమ్మా. నీకు చేయాలంటే కనుక నువ్వు ఉన్న ప్రాంతంలో ఏదైనా మంచి హాస్పిటల్లో నాకున్నటువంటి తెలిసినటువంటి కొంతమంది మనుషులు ఉన్నారు, నువ్వు ఉన్న ప్రాంతంలో నేను మాట్లాడి నీకు ఉద్యోగం వరకు అయితే వేయించగలనమ్మా. కానీ ఆ మనిషిని పట్టుకుని సముద్రం ఈద్దాం అని అనుకుంటే కనుక నీ 3 పిల్లలు సర్వనాశనం అయిపోద్దాలి భవిష్యత్తు. అతను లెక్క తేలనివ్వడమ్మా. సో కాబట్టి ఇందాక లాయర్ మేడం చెప్పినట్టుగా 50-50 దొందే. నువ్వు ముందు చేసావు, అతను ఇప్పుడు తర్వాత చూపెడుతున్నాడు కథ అంతే. ఇక్కడ అంతా తప్పు ఎక్కడ జరిగింది అంటే కనుక, అరే సరే మనం అన్ని తప్పులు ఉన్నాయి, అందరినీ వదిలేసి మనం అతను వెంట పడుతూ పెళ్లి చేసుకున్నాం, ఇతనితో 1-2 పిల్లల్ని కన్నావు అనుకున్నప్పుడు ఏంటంటే నువ్వు ఏం చూసావనేటువంటిదో మనకు తెలియదు. కానీ అది గుట్టు చప్పుడు కాకుండా భార్యాభర్తలు మీరిద్దరూ మాట్లాడుకుంటే కనుక సరిపోయి ఉండేది. సొంత వదిన్నే రోడ్డు మీద ఈడ్చావు,
అతనికి అతని కుటుంబ సభ్యులు అంటే పంచ ప్రాణాలు. ఒక బ్రదర్ లేడు, ఈ బ్రదర్కి సంబంధించినటువంటి బాగోగులు, వాళ్ళ పిల్లలకు సంబంధించిన బాగోగులు అన్ని అతనే చూసుకుంటున్నాడు. బహుశా వదిన్ని కూడా తల్లి అనేటటువంటి విధంగా చూసుకుంటున్నాడేమో మనకు తెలియదు. అటువంటి వ్యక్తిని రోడ్డు మీద తీసుకొచ్చి క్షమాపణ చెప్పేటటువంటి విధంగా చేసి, నీ కాళ్ళ మీద పడి నేను తప్పు చేయను అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి అతను అవమానకరంగా ఫీల్ అయ్యి ఒక్క నిమిషం కూడా నేను ఉండను అని చెప్పి నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నీ సైకాలజీలో ఉన్నటువంటి అంశం ఏంటంటే స్పీడు, తొందరపాటు, స్పీడు ఆలోచన కంటే ముందు అడుగులేసి అక్కడ వెళ్ళి దూసుకుని వెళ్తావు. ఏంటి స్పీడు? ఒక వ్యక్తి కరెక్ట్గా ఉన్నాడో లేదో తెలియదు, అతని క్యారెక్టర్ ఎలా ఉందో తెలియదు. నీ ముందు పెళ్ళి అలా అయింది, ఇప్పుడు ఈ వ్యక్తితో నువ్వు సేఫ్గా ఉన్నావు లేదో తెలియకుండా 3 పిల్లలు ఎవరు కనమన్నారు నిన్ను 6 సంవత్సరాల్లో? పెళ్లికి ముందు ఎవరు కనమన్నారు నిన్ను? ఎవరి జీవితం ఇక్కడ నాశనం అయిందమ్మా? గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాం సార్. చేసుకున్న ఎప్పుడమ్మా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? 2007 లో చేసుకున్నాం సార్. అమ్మా ఒకటే నేను చెప్తున్నాను. నా తరపు ఏంటంటే ఆ మనిషి వెంట పట్టడం, అతను పిలిపించడం, కూర్చోపెట్టడం, కౌన్సిలింగ్ చేయటం అనేటటువంటిది అవ్వదు. అతను చాలా దూరం ప్రయాణం చేశాడు, మానసికంగా నిన్ను డిలీట్ చేశాడు. నిన్నే కాకుండా అన్యం పుణ్యం తిరిగినటువంటి పిల్లలను కూడా మానసికంగా డిలీట్ చేశాడు. ఇంకో అమ్మాయితో లైఫ్ స్టార్ట్ చేసేసాడు. 50,000-60,000 సంపాదిస్తూ హ్యాపీగా జల్సాగా ఉన్నాడు అతను. ఇప్పుడు అతన్ని వెళ్ళి నువ్వు డిస్ట్రాయ్ చేయాలని అనుకోవటం, అతన్ని మళ్ళీ నీ దగ్గర రాబట్టుకోవాలనుకోవటం వ్యర్థ ప్రయత్నం. నీకు కావాల్సినటువంటి ఉద్యోగం నేను ఏమైనా ఇప్పించమంటే నేను ఇప్పించేటటువంటి సత్తా నాకు ఉంది. ఆ పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా బ్రతకమని అయితే నా తరపున అయితే మాత్రం నీకు రిక్వెస్ట్ అమ్మా. మేడం, ఈ ఎపిసోడ్ మాట్లాడడానికి ముందు మనం చాలా మంది మన ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి బయట కూడా మేము కన్సల్టేషన్లో చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే, అంటే ఎస్టీ అమ్మాయి అయితే పెద్ద కౌంటింగ్ రాదు, ఎస్టీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే విడాకులు కోర్టులో తీసుకోవాలా, పెద్ద మనుషుల దగ్గర తీసుకోవాలా అనేది. చాలా మంది అడ్వకేట్స్ తెలియక కోర్టులో డైవర్స్ పిటిషన్లు కూడా వేసేస్తూ ఉంటారు. జడ్జెస్ కొన్ని సందర్భాల్లో సెక్షన్లో ఏదో మేనేజ్ చేసి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అని రాసేయడం వల్ల వాళ్ళకి పేర్లో క్యాస్ట్ అంటే వీళ్ళకి నాయక్ అని కానీ ఇట్లా ఏదన్నా ఉంటే జడ్జెస్కి తెలిసిపోద్ది, నెంబరింగ్ చేయరు. ఇన్ కేస్ అలా లేకపోతే ఒకసారి నెంబరింగ్ అవుతుంది తప్ప బెంచ్ మీదకి వచ్చేసరికి అది ఇబ్బంది అవుతుంది. ఎస్టీ వ్యక్తులు విడాకులు తీసుకోవడానికి కోర్టు దాకా రావాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ తెగకి సంబంధించిన, ట్రైబ్కి సంబంధించిన వ్యక్తులు, పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో బోత్ పార్టీస్కి 3 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి, లేదా బోత్ పార్టీస్ విల్లింగ్గా ఉంటే డైవర్స్ డిక్లేర్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. మరి ఒక పార్టీ విల్లింగ్ లేదండి, మరి వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటంటే కనీసం వాళ్ళు 10 మంది కూర్చొని రాసేస్తుంటే, ఇది ఎప్పుడు కొంచెం ఛాలెంజింగ్ అవుతున్నాయంటే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వీళ్ళు ఎవరు ఇవ్వడానికి అని వీళ్ళు లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవడానికి ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవాలి సివిల్ రూల్స్ ప్రకారం. అలా ఎస్టీలు వాళ్ళ పెద్ద మనుషులు ఇచ్చేస్తే లీగల్గా వ్యాలిడే, దాన్ని కూడా మీరు డైవర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. 2, కోర్టులో సివిల్ రూల్స్ ప్రకారం వేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని సందర్భాల్లో మహమ్మదన్ లా ప్రకారం ఎట్లా కన్ఫ్యూజ్ అవుతున్నాయో ఇది కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో కోర్టు పర్మిషన్ తీసుకుంటే కోర్టు మీకు అవసరం లేదు అని అక్కడ రాస్తే అది సరిపోతుంది. లేదు ఎంటర్టైన్ చేసి సివిల్ రూల్ ప్రకారం మీకు ఇచ్చారు అనుకోండి, ఆర్డర్ కోర్టు డిగ్రీ కాపీ వస్తుంది మీకు. దాన్ని మీ గవర్నమెంట్కి సంబంధించిన సర్వీస్ రికార్డ్స్లో వాటిలో సెకండ్ వైఫ్ పేరు యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. మాట్లాడాల్సిన ఇంకొక టాపిక్, బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ తెచ్చుకొని పిల్లల్ని కానీ తర్వాత పెళ్లి చేసుకుంటే అదే వ్యక్తిని, ఆ పిల్లలకి ఎటువంటి లీగల్ రైట్స్ ఉంటాయి, ఆ పిల్లలకి వీళ్ళే తల్లిదండ్రులు అవుతారా లేదా? ఇందాక అతను మాట్లాడింది కేసులో, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయ్యిందండి, 3 సంవత్సరాలు కాపురం చేసింది, ఒక హ్యాండిక్యాప్డ్ అతన్ని పెళ్లి చేసుకుంది. 2, అసలు మా ఇద్దరికి ఒక బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నాము. అమ్మ మీ ఆయన నిన్ను పెళ్లి చేసుకోలేదు అని అనట్లేదు తల్లి, నువ్వు ఒక డేట్ చెప్తున్నావా, ఆయన ఒక డేట్ చెప్తున్నాడు. బిఫోర్ మ్యారేజ్ పిల్లాడు పుట్టేశాడండి, ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకున్నాను. సో పిల్లాడు నీ పిల్లాడు అవునా కాదా అంటే ఒప్పుకున్నాడమ్మా, 3 పిల్లలు తన పిల్లలే అని ఒప్పుకున్నాడు. మీరు ఇక్కడ ఏదైతే ఫీల్ అవుతున్నారో, నేను ఆయనకే కన్నానండి పిల్లలని, ఆయన కూడా వాటిని డినై చేయట్లేదు. మిగతాది మీ ఇద్దరు క్యారెక్టర్. పిల్లలు అతని పిల్లలే అనేది మేము ఓపెన్గా ఒప్పించాము. మీరు ఒకసారి వీడియో కూడా చూసుకోండి. మీరు ఆ పాయింట్ మీద గింజేసుకో అవసరం. పిల్లలు బిఫోర్ మ్యారేజ్ పుట్టినప్పటికీ కూడా లీగల్గా ఆ తండ్రి మీద తల్లి మీద పూర్తి హక్కులు ఉంటాయి. వాళ్ళు లీగల్ హెయిర్స్ అవుతారు. యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్కి మెయింటెనెన్స్కి లైబిలిటీ వస్తుంది తండ్రి దగ్గర నుంచి. తల్లి దగ్గర ఉంటే తల్లి దగ్గర కూడా తీసుకోవడానికి రైట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కేసులో మాట్లాడాల్సింది మెయిన్ పాయింట్స్ ఏంటంటే, నోరు నాకు మైనస్గా బాగా కనిపించింది. ఈ అమ్మాయి నోరు విపరీతమైన గయ్యాళి గంప నోరు.
నీ నోరు కంట్రోల్లో లేకపోవడం ఈ రోజున నువ్వు రోడ్డు మీదకి వచ్చి 2 సంవత్సరాల నుంచి బయట ఉంటున్నావు. 2, నీ సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని అలా రోడ్డు మీద పడేసావు. హ్యాపీగా మంచిగా చదువుకున్న అమ్మాయివి జాబు చేయటం మానేసి 3 పిల్లల్ని కనే అంత కెపాసిటీయా మీ ఫైనాన్షియల్? ఒక పిల్లల్నే పెంచలేక చేస్తున్నాం ఈ రోజున. ఓ సంపాదించేవాళ్ళు కూడా ఏం పెట్టి పెంచుదాం అనుకున్నారు? రిజర్వేషన్స్ ఉంటే సరిపోతాయా తల్లి? వాళ్ళు చదువు కరెక్ట్గా వెళ్ళాలిగా, పర్ఫెక్ట్గా ఫుడ్ అయితే వెళ్ళాలిగా, హెల్తీ ఫుడ్ వెళ్ళాలిగా. ఇలా ఎట్లా గవర్నమెంట్ నుంచి అన్ని తీసుకుంటూ వెళ్తాము అంటే యూజ్ ఉంటుంది కదా తల్లి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి పోతుందిగా. మిగతా వాళ్ళు ఎలా పుట్టారో మనం అలాగే పుట్టాం. మనకెందుకు స్పెషల్ రైట్స్? సెల్ఫ్ రెస్పెక్ట్, చదువు, నాలెడ్జ్ ఇది చక్కగా తెచ్చుకున్నావు కదా. పిల్లల్ని ఒకళ్ళ ఇద్దరు చూసుకోవాలి మీ ఫైనాన్షియల్. దీన్ని బట్టి 3 కనేసి ఇప్పుడు గుండెలు బాధ వేసుకొని ఏడ్చే క్యారెక్టర్ అమ్మ అనేది. భద్రకాళిలాగా ఒక మంచి జాబు తెచ్చుకొని నుంచొని చూపించాల్సిన పని వదిలేసి బాబా ఆయనకు వచ్చేదే 30,000 ఆయనే చెప్తున్నాడు. అతను ఎంత జిడ్డో మేము మాట్లాడతాం తర్వాత. నీ సంగతి మాట్లాడుతున్నా. ఏ మాత్రం కూడా అతని గురించి నువ్వు నాకు ఆ భర్త కావాలనే సీనే లేదు. ఎందుకంటే వద్దు వద్దు వద్దని రాసిచ్చి పడేసింది నువ్వు. 10 సార్లు పంచాయతీలో పెట్టేసింది నువ్వు. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే న్యాయం, ఫైనాన్షియల్ హక్కు. పిల్లలకి ఫైనాన్షియల్ సెటిల్మెంటు ఈ స్టేజ్ మీద అవ్వలేదు అంటే ఇంకెక్కడ అవ్వదు, గుర్తుపెట్టుకో తల్లి. నేను ఎంత ఓపిక్గా లౌక్యంగా మాట్లాడానంటే 30,000 వస్తున్నాయా 70,000 వస్తున్నాయా కూడా మనం మాట్లాడకుండా నాన్న 10,000 ఇవ్వు 4 బతకడానికంటే 30,000 వచ్చే వ్యక్తి నేను నా భార్య మా అమ్మ బతకాలండి అంటున్నాడు. అంటే అతనికి నీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. లౌక్యంగా డ్రామా ఆడుతున్నాడు. దేవన్ నుంచి అతను చేస్తున్న పని అదే. అర్థమవుతుందా? మీరు పెద్ద మనుషుల పంచాయతీకో వాళ్ళ క్యాస్ట్ పంచాయతీకో వెళ్ళటం కాకుండా కోర్టులో ఇమ్మీడియట్గా డొమెస్టిక్ వైలెన్స్ ప్రకారం మెయింటెనెన్స్ వేయండి తల్లి. పిల్లల 3 చదువు కంప్లీట్ అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా మీకైతే మెయింటెనెన్స్ వస్తుంది. ఆయన ఎక్కడ జాబ్ చేయకపోయినా రిక్షా దొక్కన నీకు ఇవ్వాలి. మినిమం 20,000 కోటే ఇప్పిస్తుంది. ఆ రోజు అతను సెటిల్మెంట్కి వస్తాడు. 2వ పాయింట్ 3వ పాయింట్ అక్కడ వాళ్ళ ప్రాపర్టీ గురించి తల్లి. ఆ ప్రాపర్టీసు వారసత్వపు ఆస్తి అయితే కనుక నీ 3 పిల్లలు కూడా వారసులే. దాన్ని వేరే వాళ్ళ పేరు మీదకి మార్చేసుకుంటే మీరు డొమెస్టిక్ వైలెన్స్లో ప్రాపర్టీ షేర్ కోసం వేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇక ఇక్కడ అతను మాట్లాడిన టాపిక్స్ మేడం, ఒక అమ్మాయి ట్రాప్ చేసిందండి, ఏదో బాధితుడిలాగా మాట్లాడుతున్నాడు. అవి ఎందుకు మనం 50-50 అని అన్నామంటే ఉన్నంతలో మిగతా నిజాలు మాట్లాడుతున్నప్పటికీ అతను విక్టిమ్ స్టేజ్లో కూర్చోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అతను చదువు తెలివితేటలంతా. ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, భర్త ఉన్నాడు. నువ్వు ఫిజికల్గా వాడేయొచ్చా? నువ్వు పిల్లల్ని కనేయొచ్చా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నది నేను పిల్లల్ని కన్నా తర్వాత అంటే అదేమన్నా లైసెన్సా? ఒక అమ్మాయిని ఫిజికల్గా దగ్గర వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు 100 సార్లు ఆలోచించండి. ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా కోర్టు కన్సిడర్ చెయ్యదు. కనీసం ఇండియన్ లాలో ఇలా ఉండబట్టే మీరు ఇట్లా బబులిగమ్మలు నవ్వినట్టు నవ్వులు ఊసేస్తే ఈ చట్టాలంటూ లేకపోతే ఎట్లా నాన్న? ఆ క్రూయాలిటీలు అలా పెరుగుతుంటే మహిళల క్రూయాలిటీ పెరుగుతుంది ఇక్కడ. దయచేసి ఆ ఉన్న చట్టాలు ప్రాపర్గా ఉండాలి అంటే మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవి ఇంకా పెంచుకునేలాగా వెళ్ళకండి. లేకపోతే అవేవో మహిళలు ఇంకా దారుణంగా తయారవుతున్నారు. అది ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. అమ్మాయిలు కూడా 100 సార్లు ఆలోచించండి తల్లి. ట్రాప్ చేసేసి అబ్బాయిలను మోసం చేద్దామంటే కుదరదు. ఊరుకోరు వాళ్ళు కూడా. చట్టాలు ఇప్పుడు మీకున్న ఫెసిలిటీ చట్టాలని తీసి పడేస్తారు ఒక్కొక్కటి. అమ్మో వీళ్ళేంట్రా బాబు ఏంటి వాటర్ డబ్బాల్లో బ్లూ డబ్బాల్లో అంట అదేదో ట్రెండ్ నడుస్తుంది. పెద్ద డబ్బాల్లో కూర్చేస్తున్నారు జెంట్స్ని హస్బెండ్ని చంపేసి. ఇంత క్రూయాలిటీ వద్దు నాన్న. ఉన్న చట్టాలు మెల్లగా తీసి పడేస్తారు. అప్పుడు ఇట్లా కాదు, మాక్సిమం అన్యాయం అవుతున్న మహిళలు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ సఫర్ అవుతారు. ఆ పాపం మీ అందరికీ తగులుతుంది. జాగ్రత్తగా ఉండండి ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకోవడానికి ముందు. తర్వాత ఏదో ల్యాండ్ ఆర్డర్ ఉద్ధరించాలి, టీవీ షోలు ఉద్ధరించాలి, పోలీసులు ఉద్ధరించాలని ఎగబడకండి. మీకు నిజంగా అన్యాయం జరిగిన రోజు ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. ఒళ్ళు కొవ్వెక్కి చేస్తారు చూడు, అట్లా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. ఏదో జీవితం ఎవరు నాశనం చేసుకున్నారు మీరు కదా. ఇక అబ్బాయి మాట్లాడినవి 2 పిల్లల్ని కన్నా తర్వాత అతని మాటలు తనకి తానే కాంట్రవర్సీగా ఉన్నాయి. ఆ అమ్మాయి మా వదినతోటి ఇట్లా అనింది 100% మనం నమ్మం. ఎందుకంటే నిజంగా వదినతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతాడు. ఈ అమ్మాయి లేదు హ్యాపీ. ఆ హస్బెండ్ తాగిపోతాను ఈవిడే చెప్తుంది. వీళ్ళిద్దరూ కంటిన్యూ అయితే ఇక్కడ అడిగే వాళ్ళు కూడా లేరు. ఈవిడ ఆల్రెడీ 2 years నుంచి బయట ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకోవసరలా. కానీ ఈవిడ తీసిన పరువుకి ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆవిడ బతికేదో ఆవిడ బతుకుతుంది. ఇతను ఇలాంటి క్యారెక్టర్ అయితే సొంత మేనమామ ఒక కూతుర్నిచ్చి పెళ్లి చేయడు.
వీళ్ళ కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చారంటే ఈ అమ్మాయి వేసిన బురద అంత డేంజర్ గా నడిచింది అక్కడ. సో అది డిలీట్. ఈ అమ్మాయి అదే ఇందాక అన్న నోటి దొరద కాపురం ఈరోజు 3 పిల్లలకి తండ్రి లేకుండా చేసింది. 2 అబ్బాయి మాట్లాడుతున్న కాంట్రవర్సీ డైలాగు ఆ వదినతో ఎప్పుడైతే అందో అప్పుడే వెక్స్ అయిపోయాడు అబ్బాయి, ఈ అమ్మాయి నాకు వద్దురా బాబు అని. అలాంటి వ్యక్తి కనీసం గ్యాప్ కూడా ఇవ్వకుండా ట్రయల్స్ వేసుకుంటూ మేడం ఆవిడే డైవర్స్ ఇస్తానందండి, ఆవిడ నేను కౌన్సిలింగ్ కోసం వీటి కోసమో పిలిచాను. అది నిజం కాదు. అసలు అమ్మాయిని తీసుకెళ్లే ఉద్దేశమే ఆ డే 1 నుంచి అతనికి లేదు. సీక్రెట్ గా కనీసం లీగల్ గా డైవర్స్ తీసుకోకుండా, పెద్ద మనుషుల దగ్గర డైవర్స్ తీసుకోకుండా సీక్రెట్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడమ్మా. మీ ఆయన ఛాలెంజ్ ఇస్తున్నాడు ఇప్పుడు ఒక రకంగా. ఇది నువ్వు 100 మంది పెద్ద మనుషుల దగ్గరికి 100 సార్లు పంచాయతీలకు వెళ్ళినా తేలదు. ఎందుకంటే అతను లౌక్యం ప్రదర్శిస్తున్నాడు, నోరు జారట్లేదు. నువ్వు నోరు జారేస్తున్నావు, అబద్ధాలు చెప్పేస్తున్నావు, అవేమో నీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నావు. అవి నీ బాధ, నీకు జరిగిన ఇన్సిడెంట్లు నువ్వు చెప్పేవి కొన్ని ప్లస్లు మైనస్లు అయిపోతున్నాయి. ఇది నిన్ను ఇప్పుడు కాపాడాల్సింది ఓన్లీ కోర్టు మాత్రమే. మీరు ఆ సెకండ్ మ్యారేజ్ లీగల్ గా వ్యాలిడ్ కాదు. మిగతా రిలీజియన్స్ కి, మిగతా క్యాస్ట్లకి ఏ ఫెసిలిటీ అయితే ఉందో మీకు కూడా అదే ఉంది. 498 కంప్లైంట్ వేయండి. ఆయన ఆల్రెడీ మా ఎపిసోడ్ లో ఒప్పుకున్నాడు సెకండ్ మ్యారేజ్ అయిందని. ఇది మీకు బైగామీ కింద కన్వర్ట్ అవుతుంది. మీరు కొంచెం ఒక అడుగు, ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వలేదుగా, ఒక్క అడుగు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. 10 అయ్యొద్దు. కొంచెం 2-3 మంత్స్ తర్వాత ఏదైనా జాబ్ చూసుకొని, లేదా సార్ సపోర్ట్ చేస్తానన్నారు, ఒకసారి మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ రిఫరెన్స్ ఏదో నడుస్తుంది, జాబ్ చేసుకోండి. మంత్లీ మెయింటెనెన్స్ ఒక్కొక్కరికి 10,000 చొప్పున 40,000 అడిగే హక్కు మీకుంది. మీరు జాబ్ చేసుకుంటున్నా కూడా మీకు మెయింటెనెన్స్ వస్తుంది DVC యాక్ట్ ప్రకారం. ఒకవేళ మీకు రాకపోయినా పర్వాలా, 3 పిల్లలకి వస్తుంది కదమ్మా. అతను ఇచ్చే 4,000 కంటే కోర్టు నుంచి 30,000 తెచ్చుకోవడం బెటర్గా తల్లి, కోర్టు నుంచి 20,000 తెచ్చుకోవడం బెటర్గా. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకో. ఈ 2 పనులు చేయి. నీకు జరగాల్సిన న్యాయం ఏదైతే ఉందో తన్నుకుంటూ వస్తుంది. ఇలాంటి కేసుల్లో కౌన్సిలింగ్ తోటి వర్కౌట్ అవ్వదు, కోర్టు ద్వారానే రావాలి మేడం ఈ అమ్మాయికి. ఓకే ఏమ్మా? నా బాధ అంతా ఏం లేదు మేడం. నాకు కూడా అతని మీద విసుకొచ్చిపోయింది. నేను నిజంగా ప్రామిస్ చెప్తున్నా మేడం, మా అబద్ధం లేదు అనట్లేదు, అన్ని నిజం. ఐ స్వేర్ నిజంగా చెప్తున్నాను మేడం. నాన్న ఇక్కడ నువ్వు చెప్పినవన్నీ నిజాలు. ఏంటంటే మీ అత్తవో ఈయనవి అన్ని నిజాలే. ఒక్క అక్రమ సంబంధం అనేది ఇక్కడ మాకు వర్కౌట్ అవ్వట్లా, సెట్ అవ్వట్లా. డైలాగ్ లో వదిలే, మనకొద్దు. ఆ పాపం మనకి ఎందుకు తెలియదు, మనం డైరెక్ట్ గా చూడనప్పుడు మన జీవితమే పోయిందిగా. ఇక్కడ దీని గురించి మాట్లాడదాం. పిల్లలకి న్యాయం చే, కొంచెం ఓపిక పట్టి పిల్లల కోసం న్యాయం చే. వాళ్ళకి ఇంకొకటి ఇట్లా వేరే క్యాస్ట్ అనేది కూడా కొంచెం ఈ గొడవలలో బాగా వదిలేసేమ్మా. సొల్యూషన్ చెప్పేశారు కదా, సొల్యూషన్ చెప్పేశారు కదమ్మా. మా వేరే కాస్ట్ ఏదో నిన్నైతే బయట పడేశారు, నువ్వు బయటకు వచ్చేసావు, 2 years అయిపోయింది. ఇంక ఇవన్నీ మాట్లాడుకోవడం దండగా. న్యాయం, పిల్లలకు మెయింటెనెన్స్. ఆయన జిడ్డుగాడు, నువ్వు కోర్టు ద్వారా మాత్రమే వసూలు చేయగలవు. దానికి ఇంకొక కేసే బైగామి కేసు. కొంచెం ఈ రెండో వైపు నుంచి వస్తే సచ్చినట్టు సెటిల్మెంట్కి వస్తాడు. ఆ ప్రాపర్టీ ఏదో రాయించుకొని పేడ వదిలించు. అది ఓకేనా? సరేనమ్మా. ఓకే మ్యామ్, నాకు కూడా అదే కావాలి మ్యామ్. నా పిల్లలన్నా కనీసం వాళ్ళైనా ఫ్యూచర్ లో మంచిగా. అని మ్యామ్ నాకు ఎలాంటి సపోర్ట్ లేదు మ్యామ్. అమ్మ ఒక్కతే ఉంది, ఆమె ఓల్డ్ ఏజ్. మీరు ఇక్కడ ఉంది చూడండి, ఆమె చేస్తే నేను తిని ఉంటున్నాను. ఇక్కడ హైటెక్ సిటీ యశోదలో ట్రై చేశాను మ్యామ్, ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయ్యి పిలిచారు. కానీ మా అమ్మ ఉండి వద్దు, ఇప్పుడే వద్దు, పిల్లలు చిన్నగా ఉన్నారని చెప్పి ఆమెనే పని చేసి పోస్ట్. సరే, ఉన్నంతలో అయితే బతుకుతున్నారు కదా, తింటున్నారు కదా. చాలా ప్రాబ్లం అవుతుంది మ్యామ్ ఫైనాన్షియల్ గా. ఆమె ఒక్క చేసి చిట్టి కట్టాలి 3,500 మంత్లీ చిట్టి కట్టాలి, మాకు చూడాలి. అన్ని 3 పిల్లలకి అనేది నువ్వు ఏం చేద్దామని అన్నావు మరి? అందుకేనా అబ్బాయి మొహాన్ని పడేస్తాను అంటున్నావు? తీసుకెళ్ళి అక్కడ అమ్మాయి పడేస్తాడు, లేకపోతే హాస్టల్లోనే పడేస్తాడు. తల్లి 3 పిల్లలకి అన్నప్పుడు పోషించుకోవడం కూడా అలవాటు చేసుకో. సరేమ్మా, మీ సమస్యను మీరు పరిష్కరించుకోవడానికి చూడండి. ఆ అబ్బాయి కోసం మేము ట్రై చేసాం. అబ్బాయి మాట్లాడే విధానం, నువ్వు కోర్టుకు వెళ్ళకపోతే న్యాయమే జరగదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా, ఒక 2 అడుగులు పోలీస్ స్టేషన్కి, ఒక 4 అడుగులు DVC కేసు, 2 ఫ్రీ కేసు సర్వీస్లే మీకు. అక్కడ దాకా వెళ్ళడానికి కూడా ఏదో చేయాలంటే అట్లాగా. సరే వెళ్తాను మ్యామ్, కానీ నాకు కొంచెం మీరు కూడా సపోర్ట్ చేయండి మేడం. నేను ఎక్కడ వెళ్ళాలన్నా ఒంటరిగానే ఇలాగే ప్రయత్నించాను. ఇప్పుడు ఏంటి ఒంటరిగానే వెళ్ళాలి? మరి ఒంటరిగానే లవ్ చేసావు కదా, అరే అవన్నీ ఆలోచన ముందు లేదా మరి నీకు? కూర్చొని ఎందుకు అలా పొడిగిస్తున్నా? చెప్పారు కదా ఏం చేస్తే బాగుంటుంది అనేది. అలా చెయ్యి, అట్లీస్ట్ ఓపికతో అదన్న బయటికి వెళ్ళి ఆ పనన్న చెయ్యి. పిల్లలు ఇంకా చిన్నగానే ఉన్నారు కదా. 1 గంట 2 గంటలు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి దానికి కొంచెం ఆలోచించు. మా ఆయన ఏదో ఇస్తాడు నేను అనే ఆలోచన పక్కన పెట్టి ఏదో ఒక జాబ్ చేసుకుని పిల్లల్ని పోషించుకో ఏదో రకంగా. నువ్వు ధైర్యంగా ఉండు ఫస్ట్. ఓకే సునీత, థ్యాంక్ యూ. జాగ్రత్త. ఈ ప్రోగ్రామ్స్కి వచ్చే వాళ్ళకి
కొంచెం మా పర్సనల్ రిక్వెస్ట్ అండి, అన్ని కేసుల్లోనూ ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వడము, ఫ్రీ కౌన్సిలింగ్స్ ఇవ్వడము జరగదు. అలాగే చాలా మందికి డౌట్ ఏంటంటే మా టీము ప్రతి ఒక్కరికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసేసి అవతల వాళ్ళకి ఎవిడెన్స్లతోటి హ్యాండ్ ఓవర్ చేస్తామని అనుకుంటారండి. అది కూడా కుదరదు. ఇక్కడ మేము చేయగలిగేది ఓరల్గా ఎటువంటి సజెషన్స్ తీసుకుంటే బెటరు అని మాత్రమే మేము చేయగలం. కొన్ని కేసులు నిజంగా ఫీల్ అయితే 100% నేను ఎంత దూరం అన్న వెళ్తానని మీకు తెలుసు. అలానే అన్ని కేసుల్లో చేస్తూ కూర్చోలేమండి. అదొక హోప్తో పెట్టుకొని వచ్చేస్తున్నారు. లీగల్ సర్వీసు ఫ్రీ చేయడానికి లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, సఖీ కేంద్రాలు ఉన్నాయి, లోక్ అదాలత్లు ఉన్నాయి. ప్లీజ్ దయచేసి అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం.